హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీ గ్రాండ్ టెస్ట్ 7 యొక్క పేపర్ డిస్కషన్ అనేది చేద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మనకి కిన్షిప్ గురించి మాట్లాడుతుంది. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది కిన్షిప్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. కిన్షిప్ అంటే బంధుత్వం. బేసికల్లీ ఈ బంధుత్వ వ్యవస్థకు సంబంధించినటువంటి క్రింది వాక్యాలను పరిశీలించండి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. దీనికి కింద మనకి 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇన్ నార్త్ ఇండియన్ కిన్షిప్ సిస్టమ్స్ విలేజ్ ఎగ్జోగమీ స్ట్రిక్ట్లీ ప్రాక్టీస్డ్. అంటే గ్రామ బహిర్వివాహం అనేది ఖచ్చితంగా ఆచరించబడుతుంది అని అంట. రెండోది, ఇన్ సౌత్ ఇండియన్ కిన్షిప్ సిస్టమ్స్ క్రాస్ కజిన్ మ్యారేజ్ ఇస్ జనరల్లీ ప్రిఫర్డ్. క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే బేసికల్లీ మేనరికపు వివాహాలు. దక్షిణ భారత బంధుత్వ వ్యవస్థలో మేనరికపు వివాహాలకు సాధారణంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మూడోది, ద ప్రిన్సిపల్ ఆఫ్ హైపర్గామీ అంటే అనులోమ ఈజ్ యూనివర్సల్లీ ప్రాక్టీస్డ్ అక్రాస్ ఆల్ ట్రైబల్ సొసైటీస్ ఇన్ ఇండియా. అనులోమ వివాహ ప్రకారము, వివాహ విధానము భారతదేశంలోని అన్ని గిరిజన సమాజాలలో విశ్వవ్యాప్తంగా ఆచరించబడుతుంది అని ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది జరిగింది. మనం ఈ 3 స్టేట్మెంట్లని వన్ ఆఫ్టర్ ది అదర్ చూద్దాం. లెట్స్ టాక్ అబౌట్ ది ఫస్ట్ స్టేట్మెంట్. ఎందుకనంటే హియర్ నార్త్ ఇండియన్ కిన్షిప్ సిస్టమ్ గురించి ఇక్కడ మాట్లాడుతుంది కదా. నార్త్ ఇండియన్ కిన్షిప్ సిస్టంలో ఎలా ఉంటుందంటే వాళ్ళు కంపల్సరీగా విలేజ్ ఎగ్జోగమీని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. యూ గాట్ ద పాయింట్. విలేజ్ ఎగ్జోగమీ ఏదైతే ఉందో అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక క్లోజ్ కిన్ గ్రూప్లో వాళ్ళ బంధువుల్లో లేదా ఒకే విలేజ్లో ఉన్నటువంటి పర్సన్స్ని వాళ్ళు పెళ్లి చేసుకోరు. అంటే బయట వాళ్ళ వేరే ఊర్లలో లేకపోతే వేరే కిన్షిప్ గ్రూప్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. గాట్ ది పాయింట్. అంటే దీని ద్వారా ఏంటనంటే చాలా అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది క్యాస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా విలేజ్ ఎగ్జోగమీని ఫాలో అవుతారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కనుక మనం తీసుకున్నట్టయితే మేనరికపు వివాహాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఒకటి బావలకు ఇవ్వడము, లేకపోతే మేనమామలకి ఇచ్చి పెళ్లి చేసే వివాహం కూడా మనకి కనబడుతూ ఉంటుంది. క్రాస్ కజిన్ మ్యారేజ్ కావచ్చు, లేకపోతే అంకుల్ నీస్ మ్యారేజెస్ కావచ్చు. ఇవేవైతే ఉన్నాయో అవి పర్మిట్ చేయబడుతున్నాయి, ప్రిఫర్ కూడా చేస్తారు. ఎందుకనంటే మనకి తెలిసిన వాళ్ళు మనలో వాళ్ళే ఉన్నారంటే కనుక బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తారు, ఈ మేనరికపు వివాహాలు చేయడము, మామ కోడలికి సంబంధించినటువంటి వివాహాలు చేయడం అనేది కూడా జరుగుతుంది. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మూడోది ఏముంది, అనులోమ వివాహము ఉంది. అనులోమ వివాహము అంటే దాని అర్థం ఏంటి, అనులోమ వివాహము ప్రతిలోమ వివాహం అని 2 ఉంటాయి. అనులోమ వివాహం అంటే లోవర్ క్యాస్ట్ లోవర్ గ్రూప్కి చెందినటువంటి విమెన్ అప్పర్ క్యాస్ట్కి చెందినటువంటి మెన్ని పెళ్లి చేసుకోవడం. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. ఎందుకనంటే ఇక్కడ ఆడపిల్ల పెద్ద కులంలోకి వెళ్తుంది. సో కాబట్టి తను మగవారితోనే మనం ప్యాట్రీలీనియల్ థింగ్ మనం ఫాలో అవుతాం కాబట్టి సో ఇది ఆచరించడం అనేది కూడా జరుగుతుంది. ఇది దేనికి ఆధారం, ఇది కులాలకి ఆధారంగా బేస్ చేసుకొని అనులోమ వివాహం అనేది ఉంటుంది, కానీ ట్రైబల్ సొసైటీలో ఉండదు. అనులోమ మరియు ప్రతిలోమ వివాహాలు రెండూ కూడాను కులాల ఆధారంగా జరిగేటువంటి వివాహాలవి. గిరిజన సమాజాలలో ఇది యూనివర్సల్ కాదు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యారేజ్ కస్టమ్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాన్ ఎగ్జోగమీని ఫాలో అవుతారు. అంటే వేరే ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తులకి పెళ్లి చేసుకోవడం కావచ్చు, బ్రైడ్ ప్రైజ్ అంటాం, కన్యాశుల్కం పే చేయడం వంటివి కావచ్చు, లేకపోతే ప్రిఫరెన్షియల్ మ్యారేజ్ అంటాం. అంటే ఇక్కడ ఆడపిల్లకి నచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం లాంటి అంటే బేసిక్ కుల ఆధారితంగా ఉన్నటువంటి వివాహ వ్యవస్థ, గిరిజనుల వివాహ వ్యవస్థ అనేది ఒకే రకంగా ఉండదు. సో కాబట్టి 3వ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి వాట్, ఆన్సర్ విల్ బి బి, కేవలము 2 మాత్రమే. క్లియర్ సార్? చాలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోషియలాజికల్ కాన్సెప్ట్స్ అండ్ థింకర్స్ గురించి ఇచ్చినటువంటి ప్రశ్న. మ్యాచ్ 1 కాన్సెప్ట్ ఇచ్చాడు, లిస్ట్ 2 ఒక థింకర్ ఇచ్చాడు లేదా సోషియాలజిస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమేమి ఇచ్చాడు చూడండి. సాంస్క్రిటైజేషన్,
డామినెంట్ క్యాస్ట్, హోమో హైరార్కియస్, ఇండోలాజికల్ అప్రోచ్. దాని పక్కన మనకి నలుగురు థింకర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే లూయిస్ డుమాంట్, ఎంఎన్ శ్రీనివాస్, జిఎస్ గురియే అండ్ ఎంఎన్ శ్రీనివాస్. మనకి ఇక్కడ ఎంఎన్ శ్రీనివాస్ అని 2 సార్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎంఎన్ శ్రీనివాస్ ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్స్లో రెండింటికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం ఈ 4 చూద్దాం వన్ ఆఫ్టర్ ది అదర్. అసలు ఈ సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? సాంస్క్రిటైజేషన్ని ఎంఎన్ శ్రీనివాసే ఇచ్చారు కాన్సెప్ట్. అసలు ఈ సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటనంటే ఒక లోవర్ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తి, అంటే లోవర్ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తి అప్పర్ క్యాస్ట్ ఫెలోగా, అంటే ఉన్నత కులాలకి చెందినటువంటి వ్యక్తిగా రూపాంతరం చెందడం. మరి ఎలా మారుతారు సార్ అని అంటే ఉన్నత కులాలని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆహార వ్యవహారాలను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు, ఆచారాలను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు, డ్రెస్సింగ్ స్టైల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు, మాట్లాడే విధానాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? తనకి తానుగా నేను అల్ప కులస్తుని కాదు, నేను కూడా ఉన్నత కులస్తుని అనే విధంగా తనని తానుగా మార్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏమవుతుంది? మనము ఇక్కడ ఇండివిజువాలిటీ కోల్పోవడం జరుగుతుంది, ఇక్కడ యునిక్నెస్ కోల్పోవడం జరుగుతుంది. వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ వేరే వాళ్ళతో ఇమిటేట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఏంటనంటే అప్పర్ క్యాస్ట్ యొక్క ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వడం వల్ల అప్పర్ క్యాస్టులుగా రూపాంతరం చెందుతాము అనే ఒక భావన. సరే, నిజంగా అట్లాంటిది జరుగుతుందా అనంటే ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో టు సమ్ ఎక్స్టెంట్ అది కూడా జరుగుతుంది. ఈ సాంస్క్రిటైజేషన్ అనే కాన్సెప్ట్ని మనకి ఎంఎన్ శ్రీనివాస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే ఎంఎన్ శ్రీనివాస్ డామినెంట్ క్యాస్ట్ని కూడా ఇచ్చాడు. సాంస్క్రిటైజేషన్ ఎంఎన్ శ్రీనివాసే ఇచ్చాడు, డామినెంట్ క్యాస్ట్ కూడా ఎంఎన్ శ్రీనివాసే ఇవ్వడం జరిగింది. మరి ఏంటి డామినెంట్ క్యాస్ట్? డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో లేదా ఉన్నత కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలుకి డామినెన్స్ ఉండడం. అంటే వేరే కులాల మీద, వేరే వర్గాల మీద, వేరే ప్రజల మీద. అంటే ఏ విధంగా డామినెన్స్ వస్తుంది? డబ్బులు ఉంటే డామినెన్స్ వస్తుంది. ఇప్పుడు కులం ద్వారా కాదు, కులంతో పాటుగా నీ దగ్గర వేరే పవర్స్ ఉంటే మాత్రమే నువ్వు ఆధిపత్యం చలాయించగలుగుతావు. అవునా కాదా? ఏ రకంగా? ల్యాండ్, భూమి ఎక్కువగా ఉండడం. తద్వారా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అయితే భూస్వాములు ఉంటారు, దేశ్ముఖులు, దేశపాండేలు, దొరలు అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, కాకపోతే వాళ్ళు దేశ్ముఖులు లేకపోతే దొరలు. సో కాబట్టి ఇట్స్ ఎ డామినెంట్ పీపుల్. లేదా అయితే భూమి ఎక్కువ ఉండాలి, లేదా వాళ్ళ యొక్క నంబర్స్ ఎక్కువ ఉండాలి. అంటే మా కులపుల్లే ఎక్కువ ఉన్నారు అని అంటూ ఉంటారు చూసారా, అలా యొక్క నంబర్స్, ఆ డామినెంట్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ యొక్క నంబర్స్, పాపులేషన్ ఎక్కువగా ఉండాలి, లేకపోతే వాళ్ళ యొక్క స్టేటస్ ఎక్కువగా ఉండాలి. తద్వారా వాళ్ళకి ఆ పర్టికులర్ ఏరియాలో స్థానికంగా ఆధిపత్యం చలాయించేటువంటి అధికారం అనేది వస్తుంది. ఈ భావన కూడా ఎంఎన్ శ్రీనివాసే ఇచ్చాడు. మూడోది హోమో హైరార్కియస్. ఈ హోమో హైరార్కియస్ అనే భావన ఏదైతే ఉందో దీన్ని లూయిస్ డుమాంట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏంటిది? ఈయన అంటే లూయిస్ డుమాంట్ అనే వ్యక్తి హోమో హైరార్కియస్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఇది ఆయన రాసినటువంటి పుస్తకం. దీంట్లో ఏం మెన్షన్ చేశాడనంటే ఇండియన్ క్యాస్ట్ సిస్టంలో, భారతీయ కుల వ్యవస్థలో హీ మెన్షన్డ్ అబౌట్ హైరార్కియల్ నేచర్. హైరార్కియల్ అంటే క్రమానుగత స్వభావము. ఎన్ని హైరార్కియల్ నేచర్లకి ఎన్ని ఉన్నత కులాలు, అల్ప కులాలు, దిగువ కులాలు, ఎగువ కులాలు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ హైరార్కియల్ నేచర్ని దీంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎవరిచ్చారు? ఈ హోమో హైరార్కియస్ని లూయిస్ డుమాంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, హోమో హైరార్కియస్, లూయిస్ డుమాంట్. నెక్స్ట్ ఇండోలాజికల్ అప్రోచ్. ఈ ఇండోలాజికల్ అప్రోచ్ని మనకి జిఎస్ గురియే ఇవ్వడం జరిగింది. ఏంటి ఇండోలాజికల్ అప్రోచ్? ఇండోలాజికల్ అప్రోచ్ అంటే ఏంటనంటే ఇండియన్ సొసైటీని స్టడీ చేయడం, భారతీయ సమాజాన్ని స్టడీ చేయడం. మరి భారతీయ సమాజాన్ని నువ్వు దేన్ని బేస్ చేసుకొని స్టడీ చేస్తావనంటే క్లాసికల్ టెక్స్ట్, భారతదేశంలో ఉన్నటువంటి మనకి చెందినటువంటి రచనలు, భారతదేశం యొక్క ట్రెడిషన్స్, ఆచారాలు, భారతదేశం యొక్క కల్చరల్ హిస్టరీ, సాంస్కృతిక చరిత్ర ద్వారా. అంటే దీని అర్థం ఏంటి అని అంటే
భారతదేశం యొక్క టెక్స్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మేబీ లైక్ వేదాలు, ఉపనిషత్తులు, ఆ తర్వాత వచ్చినటువంటి ఎపిక్స్, స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే క్లాసికల్ లిటరేచర్ ఏదైతే ఉండిందో, ఇవన్నీ చదవడం ద్వారా ఇండియన్ సొసైటీ యొక్క పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవడం. దట్ ఈజ్ వాట్ ఇండోలాజికల్ అప్రోచ్, స్టడీయింగ్ ది ఇండియన్ సొసైటీ త్రూ ద లెన్స్ ఆఫ్ క్లాసికల్ టెక్స్ట్, ట్రెడిషన్స్, ఇండియన్ కస్టమ్స్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఇండోలాజికల్ అప్రోచ్ ఎవరు ఇచ్చారు? జిఎస్ గురియే ఇవ్వడం జరిగింది. సో తద్వారా మేబీ వీ కెన్ సే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. A2 B4 dominant caste by M.N. Srinivas, C1 Homo hierarchus by Louis Dumont, and D3 Indological approach by G.S. Ghurye. Clear kadamma? So these concepts are very very important with respect to society. Tarvati prashna chuddam. Assertion and reasoning kind of prashna. Assertion chudandi, pratipadana. A traditional joint system in India is completely disintegrating and being replaced by nuclear families in urban areas. భారతదేశంలో సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమై పట్టణ ప్రాంతాల్లో న్యూక్లియర్ కుటుంబాలుగా మారుతోంది. ఇక్కడ మనకి కీవర్డ్ ఏంటి? కంప్లీట్లీ. ఇక్కడ కీవర్డ్ ఏంటి? పూర్తిగా. అంటే 100% చేంజ్ అయింది అని అంటున్నాడు. 100% చేంజ్ అయిందా? లేదు. నాట్ కంప్లీట్లీ డిసింటిగ్రేటెడ్. అవును, అర్బన్ ఏరియాస్ వచ్చాయి, అర్బనైజేషన్, పట్టణీకరణ జరుగుతుంది. పట్టణీకరణ ద్వారా ఊర్లలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, లేకపోతే పెద్దవాళ్ళందరూ కూడా సిటీస్కి వచ్చి నివసించడం స్టార్ట్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ యాక్టివిటీ, జాబులు అనండి, బిజినెస్ అనండి, వ్యాపారం అనండి, ఉద్యోగాలు అనండి, లేకపోతే డైలీ వేజ్ లేబరర్స్ అనండి, వీటి ద్వారా న్యూక్లియర్ హౌస్ హోల్డ్స్ అనేవి పెరుగుతున్నాయి. కానీ దట్ డస్ నాట్ మీన్ న్యూక్లియర్ హౌస్ హోల్డ్స్ పెరుగుతున్నా కూడా జాయింట్ ఫ్యామిలీలో ఏవైతే ఈ ఎకనామిక్ కోఆపరేషన్ ఉండిందో, కిన్షిప్ సపోర్ట్ ఉండిందో, సపోర్టింగ్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ఉన్నాయి. అంటే అన్నదమ్ములు వేరుపడవచ్చు కానీ అన్నదమ్ములు ఇంకా సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. జాయింట్ ఫ్యామిలీలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి? ఎకనామిక్ కోఆపరేషన్ అమాంగ్ ది ఇండివిజువల్స్ హూ ఆర్ దేర్ ఇన్ దట్ జాయింట్ ఫ్యామిలీ. ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను ఆర్థికంగా ఒకరినొకరు సహాయం చేసుకోవడం. గాట్ ది పాయింట్. అంటే మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయడం, అది ఎకనామికల్లీ కావచ్చు, ఎమోషనల్లీ కావచ్చు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అంటే ఫంక్షన్స్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది సొసైటీ. ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణాలు ఏవైతున్నా అవి ఇంకా సొసైటీలో ఉన్నాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఎప్పుడైతే ఈ ఓన్లీ, కంప్లీట్లీ, ఎక్స్క్లూజివ్లీ అనే పదాలు మీరు చూస్తారో, అట్లాంటి పదాలు ఉన్నప్పుడు 99.99% అది తప్పు అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? అసర్షన్ అనేది ఫాల్స్ అవుతుంది. అసర్షన్ అనేది ఫాల్స్ అవుతుంది. రీజన్ చూద్దాం. ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ ఇన్ఎవిటబుల్లీ లీడ్ టు ది ఐసోలేషన్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫ్యామిలీ. పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ అనివార్యంగా న్యూక్లియర్ కుటుంబం యొక్క ఒంటరితనానికి దారితీస్తాయి. కరెక్టే కదా? ఎందుకనంటే ఇప్పుడు ఈ పట్టణీకరణ వల్లనే, ఈ పారిశ్రామికీకరణ వల్లనే ఏం చేస్తున్నాం? ద మొబిలిటీ ఈజ్ హ్యాపెనింగ్. ఏమవుతుంది? దీనివల్లనే వలసలు పెరుగుతూ ఉన్నాయి. అక్యుపేషనల్ మొబిలిటీ ఈజ్ చేంజింగ్. అంటే ఇది వృత్తిపరమైనటువంటి గమనశీలత, వలసలు పెరుగుతూ ఉన్నాయి. లిమిటెడ్ అర్బన్ హౌసింగ్, అర్బన్ ఏరియాస్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? చాలా చిన్న చిల్లు ఉంటాయి. కాబట్టి అందరూ ఒకటే అపార్ట్మెంట్లో 10 ఇళ్లలో, చిన్న ఇళ్లలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, దిస్ ఈజ్ వాట్ లెడ్ టు ది జాగ్రఫికల్ ఫ్లెక్సిబిలిటీ. గాట్ ది పాయింట్. ఈ అర్బనైజేషన్ మరియు ఇండస్ట్రియలైజేషన్ వల్లనే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏవైతున్నాయి ఒంటరైపోతున్నాయి అనే భావన కూడా స్టార్ట్ అయిపోయింది. దీన్ని ముఖ్యంగా సోషియాలజిస్ట్ లైక్ టాల్కాట్ పార్సన్స్ అనే సోషియాలజిస్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఇక్కడ రీజనింగ్ కరెక్టే. అసర్షను ఒకవేళ అది ఎక్స్క్లూజివ్లీ అని మెన్షన్ చేయకుండా ఉంటే అసర్షన్ మరియు రీజనింగ్ రెండు కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ, పూర్తిగా అన్నాడు కాబట్టి అసర్షన్ తప్పు అవుతుంది, రీజనింగ్ మాత్రం కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్.
పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ప్రత్యేకంగా బలహీనపడినటువంటి గిరిజన సమూహాలు అని అర్థం. మనం పీవీటీజీస్ అనే గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? ప్రతిదానికి ట్రూ ట్రాన్స్లేషన్ కోసం వెతకండి. ఓకే, ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫస్ట్ది, దే ఆర్ డిటర్మైన్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అన్నాడు. అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖనే ఈ పీవీటీజీస్ని గుర్తిస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఏ డిక్లైనింగ్ ఆర్ స్టాగ్నెంట్ పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ ఏ పీవీటీజీ. అంటే ఈ ట్రైబల్ గ్రూప్ యొక్క పాపులేషన్ తగ్గుతున్నా లేకపోతే పాపులేషన్ పెరగకుండా ఉన్నా కూడా అదొక రీజన్ వాళ్ళని పీవీటీజీస్గా కన్సిడర్ చేయడానికి. 3వది, ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఒడిషా. ఈ రకంగా మనకి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్లు ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అనేది మనం చూడాలి. నంబర్ 1, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ఇంతకుముందు అంటే ఈ పర్టికులర్లీ వల్నరబుల్ కంటే ముందు ఒక పేరు ఉండేది. ఏం పేరు అని అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచేవాళ్ళం. ఏమని? ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్సే తర్వాత పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి మారడం అనేది జరిగింది. మరి కేటగరైజేషన్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఈ గ్రూప్స్ని ఏదో ఒక ట్రైబల్ గ్రూప్ని పీవీటీజీగా ఎవరు గుర్తిస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కాదు. ఎవరు గుర్తిస్తారనంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ గుర్తించడం జరుగుతుంది. హోం మంత్రిత్వ శాఖనే గుర్తించాలి అని ఎవరు చెప్పారు అని అంటే 1960లో, ఆ తర్వాత 1973లో కూడాను, అంటే 60, 61 మరియు 73 2 సంవత్సరాల్లో కూడాను ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దాన్నే మనం దేబార్ కమిషన్ అంటాం. ఏమంటాం? దేబార్ కమిషన్ అంటాం. ఈ దేబార్ కమిషన్ ప్రకారము ఒక గ్రూపు పీవీటీజీ గ్రూపు అని చెప్పి కేటగరైజ్ చేయడము, ఐడెంటిఫై చేయడం అనేది ఏదైతే ఉందో ఆ పవర్ అంతా కూడాను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వెళ్ళింది. మరి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఒక సపరేట్ మినిస్ట్రీ ఉంది కదా సార్ అని అనుకుంటాం కదా. ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది ఏదైతే ఉందో ఇది 1999వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1999వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కానీ అంతకుముందే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లేదా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఉండింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లాసిఫికేషన్ హోమ్ మినిస్ట్రీ చేసి ఉండొచ్చు, కానీ ఈ పీవీటీజీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జజ్మాని అని ఒక స్కీమ్ ఉంది. ఓకేనా? ఈ స్కీమ్ లాంటివి అంటే ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి చెందినటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం అంతా కూడాను ట్రైబల్ అఫైర్స్ దగ్గరే ఉంటుంది, గిరిజన మంత్రిత్వ శాఖ దగ్గరనే ఉంటుంది. కానీ ఈ గ్రూప్ పీవీటీజీ అని ఐడెంటిఫై చేసేటువంటి పవర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. డన్ సార్. సో దట్ మీన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. రెండోది ఏముంది? క్షీణిస్తున్న లేదా నిలిచిపోయిన జనాభా అనేది నిర్ణయించడానికి ఒక ప్రమాణము అని అన్నాడు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా 4 క్రైటీరియాలని చెక్ చేస్తుంది ఒక ట్రైబ్ని పీవీటీజీగా ఐడెంటిఫై చేయడానికి. ఏంటి? 1, ఇక్కడ ఇచ్చిందే క్షీణిస్తున్న లేదా నిలిచిపోయినటువంటి పాపులేషన్. అంటే పాపులేషన్ అక్కడికి అంటే పెరగట్లేదు, తగ్గిపోతుంది. ఇది నంబర్ 1 కేటగిరీ క్రైటీరియా. నంబర్ 2 ఈజ్ ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ప్రిమిటివ్ టూల్స్ వాళ్ళు వాడుతున్నారు. అంటే ఎట్లాంటిది? హంటింగ్ అండ్ గ్యాదరింగ్, ఇంకా వేటాడడం లాంటివి, లేదా షిఫ్టింగ్ కల్టివేషన్, జుమ్ కల్టివేషన్ లాంటివి. అంటే ఇంకా ఏదైతే ఇప్పుడు మనం మోడ్రన్ టైమ్స్లో యూజ్ చేస్తున్నటువంటి అగ్రికల్చర్ మెథడ్స్ వాడకుండా ఇంకా పాతకాల పద్ధతుల్నే కనుక వాడుతున్నట్టయితే అదొక క్రైటీరియా. 3వది లో లిటరసీ. అంటే ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్లో ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు చదువే లేదు. తర్వాత 4వది ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. అంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఈ 4 క్రైటీరియా కనుక వాళ్ళు సాటిస్ఫై చేయగలిగితే
ఆ ట్రైబల్ గ్రూప్ని గిరిజన సమూహాన్ని పీవీటీజీస్గా ఐడెంటిఫై చేస్తారు. సో కాబట్టి రెండవది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. మూడవది, ఒడిశాలోని అత్యధిక సంఖ్యలో పీవీటీజీలు ఉన్నారు. అవును, మొత్తం భారతదేశంలో 75 ఉన్నాయి, 75 పీవీటీజీస్ ఉన్నాయి. ఈ 75లో 13 పీవీటీజీస్ మనకు ఒరిస్సాలోనే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జువాంగ్ అని, పౌది బుయాన్ అని, బోందో అని, దోంగ్రియా అని రకరకాల పీవీటీజీస్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అరౌండ్ ఒక 20 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో కనుక పీవీటీజీస్ ఉన్నట్టయితే అవుట్ ఆఫ్ 75లో 13 కేవలం ఒరిస్సాలోనే ఉండడం అనేది జరిగింది. ఆ 13 తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 12 ఉండేవి, 12 అవుట్ ఆఫ్ 75. అంటే ఒడిశాలో 13, ఆంధ్ర తెలంగాణ కలిపి 12. అంటే అవుట్ ఆఫ్ 75లో 1/3 25 అనేది కేవలం ఒరిస్సా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే ఉండేది. సో కాబట్టి మూడవది కూడా కరెక్టే. క్లియర్ సార్? వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, ఐదవది, ఎథనిసిటీకి సంబంధించినటువంటి ప్రశ్న. జాతి. ఎథనిసిటీ ఈజ్ ప్యూర్లీ ఎ బయోలాజికల్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ జెనెటిక్ ట్రైట్స్. జాతి అనేది జన్యు లక్షణాలపై ఆధారపడినటువంటి పూర్తిగా జీవ సంబంధమైనటువంటి భావననే. అంటే ఇట్స్ ఎ కంప్లీట్లీ బయోలాజికల్ కాన్సెప్ట్ అంటున్నాడు, అంతే కదా. ప్యూర్లీ అన్నాడు ఇక్కడ, ఓన్లీ, ఎక్స్క్లూజివ్లీ, ప్యూర్లీ. ఈ పదాలన్నీ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మనం. నంబర్ 1. నంబర్ 2, ఎథనిక్ మూమెంట్స్ ఇన్ ఇండియా ఆఫెన్ అరైజ్ ఫ్రమ్ ఎ సెన్స్ ఆఫ్ రిలేటివ్ డిప్రైవేషన్. భారతదేశంలో జాతి ఉద్యమాలు తరచుగా సాపేక్షలేమి భావన నుండి ఉద్భవిస్తాయి. అంటే వాళ్ళ యొక్క వెనుకబడినతనం వల్లనే ఉద్భవిస్తాయి అని అంటున్నాడు ఇక్కడ. మూడవది, ద క్రియేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్ ఇన్ 1956 వాజ్ అన్ అకామిడేషన్ ఆఫ్ ఎథనిక్ ఐడెంటిటీ. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అనేది జాతి గుర్తింపునకు సర్దుబాటు చేయడమే. దీంట్లో ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్? మనందరికీ తెలుసు ఎథనిసిటీ, జాతి, వాట్ ఎవర్ అంటే కేవలం జాతి అనేది ఇక్కడ 1956లో ఏం చేశారు, మనకి స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వచ్చింది. ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రావడానికి గల కారణం ఏంటంటే ఫజల్ అలీ కమిషన్ అంటాం. ఫజల్ అలీ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ద్వారానే 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ కేవలం భాషనేనా సార్ వాళ్ళు తీసుకుందంటే కాదు, కల్చర్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు భాష ఒకటే ఉందని కూడా కల్చరల్ ఐడెంటిటీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, తెలంగాణలో కల్చరల్ ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్, ఆంధ్ర కల్చరల్ ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్, సీమా కల్చరల్ ఐడెంటిటీస్ ఆర్ డిఫరెంట్, బట్ స్టిల్ దే మేడ్ అస్ టుగెదర్. అందుకే కదా మనం మొదటి నుంచి కూడాను మాకు వాళ్ళకి పొంతన కుదరదు అని చెప్పి తెలంగాణలో తెలంగాణ మూమెంట్ అనేది సపరేట్ రాష్ట్రం కోసం స్టార్ట్ అయింది. అది జస్ట్ తెలంగాణ మాత్రమే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ పీపుల్ ఆల్సో డోంట్ వాంట్ టు స్టే విత్ ఆంధ్ర, లేదా మహారాష్ట్రలో ఇంకొక ఏరియా, గుజరాత్లో ఇంకొక ఏరియా. అంటే భాష ఒకటే ఉండొచ్చు, బట్ దట్ డస్ నాట్ మీన్ దే ఆర్ సిమిలర్ విత్ రెస్పెక్ట్ టు ది కల్చర్ ఆల్సో. గాట్ ది పాయింట్. ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఎథనిక్ ఐడెంటిటీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికే ఈ జాతి గుర్తింపునకి సర్దుబాటు చేయడమే. దిస్ ఈజ్ వెరీ మచ్ కరెక్ట్. ఓకేనా? అంటే దాని లోపల మళ్ళీ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ యూనివర్సలైజ్ చేసుకుంటే ద స్టేట్మెంట్ ఈజ్ వెరీ మచ్ కరెక్ట్. రెండో చూడండి, ఎథనిక్ మూమెంట్స్ ఇన్ ఇండియా అరైజ్ ఫ్రమ్ ఎ సెన్స్ ఆఫ్ రిలేటివ్ డిప్రైవేషన్. కరెక్టే కదా, ఎందుకనంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గాట్ ది పాయింట్. సో దాంట్లో అంటే డిప్రైవేషన్ ఉండింది, వెనుకబాటుతనం ఉండింది కాబట్టే ఈ ఎథనిక్ మూమెంట్స్ అనేవి వస్తున్నాయి. ఇది కూడా కరెక్టే. ఇక్కడ ప్యూర్లీ అని ఉంది కాబట్టి తప్పు అవుతుంది. సింపుల్ ఫండా. ఎందుకనంటే ఎథనిసిటీ అనేది కేవలము బయోలాజికల్ కాన్సెప్ట్ మాత్రమే కాదు, బికాస్ ద సోషియో కల్చరల్ కన్స్ట్రక్ట్ అది. ఎందుకనంటే దాంట్లో లాంగ్వేజ్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, రిలీజన్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ట్రెడిషన్స్ ఉంటాయి.
అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నిటిని పక్కన పెడితే కల్చరల్ ఐడెంటిటీ అనేది ఉండాలి. సో కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మళ్ళీ ఒకసారి సొల్యూషన్ చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటుకి సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి. చూడండి. నంబర్ 1, హిస్టారికల్లీ రూరల్ FLFPR హ్యాస్ ఆల్వేస్ బీన్ లోవర్ దెన్ అర్బన్ థింగ్. ఓకే, అంటే అర్బన్ ఏరియాస్లో ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉందంట, రూరల్ ఏరియాలో తక్కువ ఉందనంట. జనరల్గా ఆలోచిద్దాం, ఊరికే అన్ని వదిలేద్దాము. విమెన్ ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో పనిచేస్తారా, రూరల్ ఏరియాస్లో పనిచేస్తారు? ఎందుకు, ఇప్పుడు మీరు రూరల్కి పోతే విమెన్ అగ్రికల్చర్ చేస్తారు, లైఫ్ స్టాక్ ఉంటుంది, అంటే ఇంట్లో ఉన్నటువంటి గేదెలు ఆవులు ఉంటుంది, అడవులకు వెళ్ళి కట్టెలు తీసుకురావడము ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు అన్పెయిడ్ ఫ్యామిలీ హెల్పర్స్ అని మనం చెప్పొచ్చు. వాళ్ళు జీతం లేని కూలీలు ఊర్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు. సిటీల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మేబీ ఏదో ఆఫీసుల్లో జీతానికి పనిచేయచ్చు. కానీ మనం చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంటుంది అని అంటే చాలా బ్రేక్స్ ఉంటాయి, బ్యారియర్స్ ఉంటాయి జస్ట్ టు గెట్ ఇన్ టు దిస్ ఎంప్లాయ్మెంట్ థింగ్. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, లేకపోతే కల్చరల్ స్టిగ్మా కొందరికి ఉంటుంది, అయ్యో బయట పనులకు పోతారా, బయట పనులు చెయ్యొచ్చా అని చెప్పి. లేదా చాలా తక్కువ ఫార్మల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది విమెన్కి. ఇప్పుడు కొంచెం పెరుగుతుందని అనుకోండి, అర్బన్లోనే ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ అనేది తక్కువ ఉంటుంది. రూరల్లో 100% ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, బట్ దే ఆర్ నాట్ పెయిడ్ ప్రాపర్లీ. గాట్ ద పాయింట్? సో దట్ మీన్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. సెకండ్, అకార్డింగ్ టు రీసెంట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డాటా, FLFPR హ్యాస్ సీన్ అన్ అప్వర్డ్ ట్రెండ్. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా అంటే వి గాట్ ఇట్ ఇన్ 2023-24లో వచ్చింది. దీంట్లో సుమారుగా 41% ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ ఉంది ఇండియాలో. అంతకుముందు వచ్చినటువంటిది చూసుకున్నట్టయితే 2017-18 చూసుకున్నట్టయితే ఇట్ వాస్ 23.3% ఓన్లీ. అంటే జంప్ అయింది కదా. అంటే యాన్యువల్గా వస్తాయి అనుకోండి ఈ రిపోర్ట్స్. ఐఎమ్ జస్ట్ గేవ్ యూ లైక్ 2 different ఇయర్స్ పెరిగింది అని చూపించడానికి. ఏదైతే ఈ సక్సెసివ్ యాన్యువల్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఎవరు ఇస్తారు? మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఇందులో కూడా మరి అర్బన్ పెరిగిందా రూరల్ పెరిగిందా అని అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫీమేల్ లేబర్ పార్టిసిపేషనే పెరిగింది. దట్ ఈస్ అ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చరల్ వర్క్, అన్పెయిడ్ ఫ్యామిలీ హెల్పర్స్, జీతాలు లేనటువంటి శ్రామికులు కదా. ఓకే, ఫెంటాస్టిక్. సో కాబట్టి సెకండ్ది కరెక్టే. థర్డ్ చూడండి, ద యూ షేప్డ్ కర్వ్ హైపోథిసిస్ సజెస్ట్ ఫీమేల్ పార్టిసిపేషన్ డ్రాప్స్ డ్యూరింగ్ ఇనిషియల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బిఫోర్ రైజింగ్ అగైన్. అంటే దాని అర్థం ఏంటి? ఇనిషియల్ స్టేజ్కి లేటర్ స్టేజ్కి అనేది కొంచెం మారుతుంది. అంటే ఇనిషియల్ స్టేజ్లో తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది అని అర్థం. దిస్ ఈజ్ వాట్ యూ షేప్డ్ మీన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూ షేప్డ్ కర్వ్ హైపోథిసిస్ ఏదైతే ఉందో సమయాన్ని బట్టి ఓవర్ టైం ద ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఎక్కడ? ఎకనామిక్ డెవలప్మెంట్లో అని చెప్పడం బేసిక్గా, ఆర్థిక అభివృద్ధి సమయంలో. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ స్టేజ్ చూద్దాం. ఇనిషియల్ స్టేజ్లో మనదంతా అగ్రేరియన్ ఎకానమీ, మనందరికీ తెలిసిన వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఈ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అనేది పారిశ్రామికీకరణ దిక్కుగా మారుతూ ఉంది. గాట్ ది పాయింట్? పారిశ్రామికీకరణ విధంగా మారుతుండడం వల్ల ఏమవుతుంది అని అంటే హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ హోమ్ బేస్డ్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అనేవి తగ్గుతాయి. అంటే ఇప్పుడు నెల జీతం అనేది ఊర్లలో చేసుకునే వ్యవసాయదారుడికి ఉండదు. ఈ పారిశ్రామికీకరణ వలన నెల జీతం అనేది వస్తుంది.
నెల జీతం రావడం వల్ల ఏమవుతుంది, ఇంట్లో చేసేటువంటి వ్యవసాయం తగ్గుతూ ఉంటుంది. అంటే జనరల్గా చెప్తున్న హోమ్ బేస్డ్ ఫార్మింగ్ యాక్టివిటీస్ విల్ డిక్లైన్. తద్వారా ఏమవుతుంది అని అంటే ఫీమేల్ పార్టిసిపేషన్ తగ్గుతుంది. ఫీమేల్ ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు, ఇంట్లో పార్టిసిపేట్ చేయాలా లేకపోతే వ్యవసాయం చేయాలి. గాట్ ది పాయింట్. హోమ్ బేస్డ్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవి చేయాలి. ఇండస్ట్రీకరణ వల్ల తగ్గుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లేటర్ స్టేజ్లో ఫీమేల్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ పని లేకుండా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదువుకోవడం వల్ల, అంటే ఫీమేల్ ఎడ్యుకేషన్ పెరగడం వల్ల ఒకటి, ఫర్టిలిటీ రేట్స్ డ్రాప్ అవ్వడం వల్ల, కొత్త మోడర్నైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం వల్ల ఫీమేల్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. అంటే అగ్రేరియన్ ఎకానమీ టు ఇండస్ట్రియల్లో తగ్గుతూ ఉంటే మళ్ళీ ఇండస్ట్రియల్లో ఫీమేల్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. దట్ ఈజ్ వాట్ దిస్ యూ షేప్డ్ కర్వ్ హైపోథెసిస్. కాబట్టి మూడవది కూడా కరెక్టే. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్, ఓన్లీ బి ఈస్ కరెక్ట్. గాట్ ఇట్ సార్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. జెండర్ అండ్ లేబర్ ఎకనామిక్స్ 7th క్వశ్చన్. మ్యారేజ్ 7th క్వశ్చన్. అసర్షన్. The Special Marriage Act of 1954 allows for the solemnization of marriages irrespective of religion or faith followed by either party. అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారము ఏ పక్షము అనుసరించే మతము లేదా విశ్వాసంతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. వెరీ మచ్ కరెక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్గా మీ యొక్క మతాలు వేరైనా, మీ యొక్క విశ్వాసాలు వేరైనా కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు, దానికి మీకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుంది అని చెప్పడం. అది కరెక్ట్. బికాస్ ఇట్ అలోస్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ టు మ్యారీ వితౌట్ రిక్వైరింగ్ ఐదర్ పార్ట్నర్స్ టు రినౌన్స్ ఆర్ కన్వర్ట్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ రిలీజియన్. అంటే వాళ్ళు తమ మతాలు మారకుండా, ఇప్పుడు ఇద్దరున్నారు వేరే వేరే మతాలకు చెందినటువంటి వారు, ఎవరూ కూడాను వాళ్ళ యొక్క మతాలు మారకుండా, వాళ్ళ యొక్క విశ్వాసాలని వదులుకోకుండా, అసలు మతాలకే సంబంధం లేకుండా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఆ పెళ్లిని చట్టబద్ధం చేయడానికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ మచ్ కరెక్ట్. అసర్షన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తాం జనరల్గా కులాంతర వివాహాలు ఎవరైనా చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఎప్పుడైనా గమనించారో లేదో, అంటే ఒకవేళ ఉంటే కనుక యూ కెన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రీజనింగ్ చూడండి. ఇట్ మ్యాండేట్స్ ఎ 30-day పబ్లిక్ నోటీస్ పీరియడ్ బిఫోర్ ద మ్యారేజ్ కెన్ బి రిజిస్టర్డ్ విచ్ హ్యాస్ బిన్ క్రిటిసైజ్డ్ ఫర్ వైలేటింగ్ ద రైట్ టు ప్రైవసీ. ఇప్పుడు 2 విభిన్న మతాల వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరి మతానికి దెబ్బతీయకుండా లేకపోతే ఎవరు వాళ్ళ మతాన్ని వదిలేయకుండా అని అంటున్నాను. కానీ ఈరోజు పొద్దున వచ్చేసారు, మధ్యాహ్నానికి పెళ్లి చేసేయాలంటే ఎలా అవుతుంది? అవ్వదు. సో ఏం చేశారనంటే 30 రోజులు నోటీస్ ఇవ్వాలి. అంటే ఎవరైతే కపుల్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో దే హ్యావ్ టు గివ్ ఆర్ దే మస్ట్ గివ్ ఏ 30-day నోటీస్. ఎవరికి ఇవ్వాలి అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ ఉంటాడు, డిస్ట్రిక్ట్ మ్యారేజ్ ఆఫీసర్ ఉంటారు. ఎవరు? డిస్ట్రిక్ట్ మ్యారేజ్ ఆఫీసర్. ఈ డిస్ట్రిక్ట్ మ్యారేజ్ ఆఫీసర్కి 30 days నోటీస్ ఇవ్వాలి. ఈ నోటీస్ ఏం చేస్తాడంటే ఆయన పబ్లిక్ ముందు పెడతాడు. ఎవరైనా ఈ పెళ్ళికి వ్యతిరేకంగా ఉన్నారా, ఎనీవన్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ టు దిస్ మ్యారేజ్ అని చెప్పి పబ్లిక్కి బయటకు వదిలేస్తాడు, అది పబ్లిష్ చేస్తారు. అర్థమైందా ఇప్పుడు? అంటే ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది, ఐదర్ కపుల్స్ ఎవరైనా అబ్బాయి వాళ్ళ తరఫైనా అమ్మాయి వాళ్ళ తరఫైనా కూడా ఏదైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు ప్రైవసీ దెబ్బతింటుందా లేదా మరి? అంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని 30 నెల రోజుల ముందే నువ్వు ప్రచారం చేసుకుంటున్నట్టుగా ఉంటుంది, ఫ్రీ ప్రచారం అది కూడా. దీంట్లో 2 మతాల వాళ్ళు గొడవలు పడతారు, 2 ఫ్యామిలీస్ గొడవలు పడతాయి, రకరకాల గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్స్ని ఇక్కడ డిసైడ్ చేసేస్తారు. పబ్లిక్ స్క్రూటినీ జరుగుతుంటే హరాస్మెంట్ జరుగుతుంది, లేదా ఫ్యామిలీస్ నుంచి బలవంతపు కొయర్షన్ జరుగుతుంది, బలవంతం పెట్టడము లేకపోతే వైలెన్స్ క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది.
అదే ఇక్కడ చెప్పడం అన్నమాట. హయ్యర్ కోర్ట్స్ అవి ఇప్పుడు దే ఆర్ హియరింగ్ దిస్ పర్టికులర్ థింగ్. అంటే మరి 30 రోజుల ముందే పెట్టాలా వద్దా, రైట్ టు ప్రైవసీ ఏమైంది మరి ఇక్కడ, ఇట్లాంటి పెళ్ళిని మనమే ఓకే అంటున్నాము, మళ్ళీ మనమే ఇట్లా బయట పబ్లిష్ చేస్తున్నాము, తద్వారా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా కరెక్ట్. సో బి ఈజ్ ఆల్సో రీజనింగ్ ఆల్సో కరెక్ట్. అంటే రెండు కరెక్ట్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఠీకే, సో ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 8వది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది జజ్మానీ సిస్టమ్ ఇన్ ట్రెడిషనల్ ఇండియన్ సొసైటీ? సాంప్రదాయ భారతీయ సమాజంలో జజ్మానీ వ్యవస్థను ఉత్తమంగా వివరించేది ఏంటి? వాట్ ఈస్ దిస్ జజ్మానీ సిస్టమ్? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి మనకి, చూడండి. ఫస్ట్ది, ఏ సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ ఇంట్రడ్యూస్డ్ బై ది ముఘల్స్. మొఘలులు ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ వసూలు వ్యవస్థ. బి, ఏ రెసిప్రోకల్ సోషియో ఎకనామిక్ అరేంజ్మెంట్ బిట్వీన్ డామినెంట్ ల్యాండ్ ఓనింగ్ క్యాస్ట్ అండ్ అక్యుపేషనల్ క్యాస్ట్. ఆధిపత్య భూస్వామ్య కులాలు మరియు వృత్తిపరమైన కులాల మధ్య పరస్పర సామాజిక ఆర్థికమైనటువంటి ఏర్పాటు. ఓకే. 3వది, ఏ ట్రైబల్ గవర్నెన్స్ మెకానిజం ఇన్ సెంట్రల్ ఇండియా. మధ్య భారతదేశంలోని గిరిజన పాలన యంత్రాంగం. 4వది, ఏ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్ అపోజింగ్ కాస్ట్ సిస్టమ్. కుల వ్యవస్థను వ్యతిరేకించే మత సంస్కరణ ఉద్యమము. చెప్పండి ఏంటి ఇక్కడ ఆన్సర్ అవుతుంది? సి మనందరికీ డైరెక్ట్గా తెలిసిందే, సి కాదు, డి కాదు, ఏ కాదని. సో బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మనం మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. ఏ రెసిప్రోకల్ సోషియో ఎకనామిక్ అరేంజ్మెంట్ బిట్వీన్ డామినెంట్ ల్యాండ్ ఓనింగ్ క్యాస్ట్ అండ్ అక్యుపేషనల్ క్యాస్ట్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది రెండు. ఇక్కడ జజ్మాన్ అంటున్నాం. జజ్మాన్ అంటే మేబీ మనం తెలుగులో యజమాని కైండ్ ఆఫ్ థింగ్. జజ్మానీ సిస్టమ్ అంటే యజమాని కైండ్ ఆఫ్ వ్యవస్థ. ఈ డామినెంట్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో, ఆధిపత్యం చలాయించగలిగేటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాడు, ల్యాండ్ ఉంది, భూమి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఏంటి సర్వీసెస్ కావాలనుకుంటాడు కదా, అది జజ్మాన్. వాడే జజ్మాన్, డామినెంట్ ఫెలో. అండ్ అక్యుపేషనల్ క్యాస్ట్ అంటే వాళ్ళనే మనం కామిన్ అంటాం, లేకపోతే పర్జన్ అని కూడా పిలవడం జరుగుతుంది. పరజనులు అంటే సర్వీస్ ప్రొవైడర్స్ బేసికల్లీ. అంటే బాబర్లు కావచ్చు, కుమ్మరోళ్ళు కావచ్చు, కమ్మరోళ్ళు కావచ్చు, చాకలి వాళ్ళు కావచ్చు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి పనుల ద్వారా ఈ యజమానుడికి లేకపోతే ఈ జజ్మానికి వాళ్ళు వాళ్ళ అక్యుపేషనల్ క్యాస్ట్ ఏదైతే ఉందో, వృత్తిపరమైనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇతనికి సహాయం చేస్తారు. ఇన్ రిటర్న్ వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, భూమి ఉంది కాబట్టి ఆ భూమి ద్వారానో లేకపోతే డబ్బులో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే పరస్పరము ఇద్దరు కూడాను, ఇద్దరికి కావాలి, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, సర్వీసెస్ కావాలి, వీళ్ళు సర్వీస్ చేయగలరు, డబ్బులు లేవు. అంటే ఇద్దరు కూడాను కలిసిపోవడం అంటే సోషియో ఎకనామిక్ అరేంజ్మెంట్ అని మనం పిలవడం జరుగుతుంది. సరే, మరి ఇక్కడ ఏం డబ్బులు ఇస్తాడు అని అంటే డబ్బులు కెన్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కైండ్. అంటే వాడికి ఒక భూమి ఇచ్చి పంట పండించుకోమని చెప్పడము, ఇల్లు కట్టియడము, బట్టలు ఇవ్వడము, ఆహారం ధాన్యాలు ఇవ్వడము. అంటే క్యాష్ మాత్రమే ఇవ్వకుండా ఇన్ని రకాలుగా ఏదో ఒకటి ఇస్తూ రావడం. గాట్ ది పాయింట్. అదే జజ్మానీ సిస్టంలో ఉన్నటువంటి మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే బేసిక్గా లిటరల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ జనరల్లీ ఏ ఫంక్షనల్ ఇంటర్డిపెండెన్స్. రెండు వర్గాల వాళ్ళు కూడాను ఇంటర్డిపెండెన్స్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉండరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండరు లాంటివి. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఇక్కడ బలవంతంగా పని చేయించుకుంటూ ఉంటారు. అదొకటి వచ్చేది. అంటే ఎక్స్ప్లాయిటేషన్ విల్ బి దేర్. అంటే ఇక్కడ ఇద్దరూ సరిసమానంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నప్పటికీ కూడాను డబ్బులున్న కారణం చేత లేకపోతే ఆధిపత్యం ఉన్నటువంటి కారణం చేత జజ్మాన్ వ్యవస్థలో ఆ జజ్మాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు వీళ్ళ యొక్క సర్వీసుల్ని. అది కూడా మనం చూడాలి. అంటే ఇదంతా కేవలం హార్మోనియస్ ఎక్స్చేంజ్ మాత్రమే జరగట్లేదు ఇక్కడ. అంటే పరస్పర అంగీకారంతో జరగట్లేదు, వీళ్ళ చేత బలవంతంగా చేయించుకుంటున్నారు, లేదా వీళ్ళు భయపడి పనులు చేయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రిలీజియన్ అండ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో మతము మరియు లౌకికవాదం గురించినటువంటి క్రింది వాక్యాలను పరిశీలించండి. 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. మొదటిది, ఇండియన్ సెక్యులరిజం ప్రాక్టీసెస్ ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్. భారతీయ లౌకికవాదము అన్ని మతాల నుండి దూరాన్ని పాటిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అన్ని మతాలని సరిసమానంగా చూస్తుంది అనేది అర్థం. అదే ప్రాక్టీసింగ్ ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అని మనం పిలుస్తున్నాం. ఇది కరెక్టే కదా. వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఏదైతే ఉండిందో దాంట్లో విచ్ రిక్వైర్స్ ఎ స్ట్రిక్ట్ మ్యూచువల్ వాల్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ చర్చ్ అండ్ స్టేట్స్. అంటే వెస్టర్న్ కాన్సెప్ట్ ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సెక్యులరిజంలో మతం అంటే చర్చికి, రాజ్యానికి లేకపోతే ప్రభుత్వానికి కంప్లీట్ సపరేషన్ అనేది ఉంటుంది. కానీ భారతదేశంలో మతానికి, ప్రభుత్వానికి సపరేషన్ లేదు. ఆర్ ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఏంటనంటే ద స్టేట్ హ్యాస్ టు సీ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ అని అంటారు. భారత ప్రభుత్వము అన్ని మతాలను లేదా భారత రాజ్యాంగము అన్ని మతాలను సరిసమానంగా చూడాలి అని చెప్తుంది. సో కాబట్టి ఇది కరెక్టే. రెండవది, అన్లైక్ వెస్టర్న్ సెక్యులరిజం, ఇండియన్ స్టేట్ కెన్ ఇంటర్వీన్ ఇన్ రిలీజియస్ అఫేర్స్ టు ఎరాడికేట్ సోషల్ ఈవిల్స్. కరెక్టే కదా. ఎక్కడైతే సామాజిక దురాచారాలు ఉన్నాయో ఆ సామాజిక దురాచారాలను రూపుమాపడానికి భారత ప్రభుత్వము లేదా భారతదేశ పార్లమెంటు చట్టాలు చేయొచ్చు. దాన్నే మనం ఏమంటాం? ఈక్వల్ ట్రీట్మెంట్ విత్ సోషల్ రిఫార్మ్ అంటాం. సర్వధర్మ సంభావన. అన్ని ధర్మాలని సమానంగా చూడాలి, అన్ని ధర్మాలు సమానంగా ఎదగడానికి ప్రోత్సహించాలి. అండ్ ఇప్పుడు వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజంలో సోషల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో లేదా సోషల్ మ్యాటర్స్ లేకపోతే రిలీజియస్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. చర్చ్ సపరేట్, ప్రభుత్వం సపరేట్. కానీ భారతదేశంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే పాతకాలంలో వచ్చే ఎగ్జాంపుల్ ఏంటి? సతీ, లేదా చైల్డ్ మ్యారేజు, లేదా అన్టచబిలిటీ, లేదా టెంపుల్ ఎంట్రీ, డిస్క్రిమినేటరీ టెంపుల్ ఎంట్రీ ప్రాక్టీసెస్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అవుతాయి. అవన్నీ మతంలో మనం ఇన్వాల్వ్ అవుతున్నట్టే కదా, అవునా కాదు? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసుకుంటే అయ్యప్ప టెంపుల్ థింగ్, శబరిమలది, విమెన్స్ని అలో చేయడం, అంటే మతపరమైనటువంటి విషయాల్లో కూడాను ప్రభుత్వము లేదా ఇండియన్ స్టేట్ ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్ అవుతుంది అని అర్థం. ఎందుకనంటే సామాజిక దురాచారాన్ని నిర్మూలించాలి కాబట్టి. సో రెండోది కూడా కరెక్టే. మూడోది ఏముంది? ద వర్డ్ సెక్యులర్ వాజ్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ ప్రియంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఇన్ 1949. ఇది మీరే చెప్పాలి. ఉందా? ముందు లేదు. ఉందా? సెక్యులర్ అనే పదం ముందు లేదు. సెక్యులర్ అనే పదాన్ని కావాలని చెప్పి యాడ్ చేయడం జరిగింది. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను రెండింటినీ కూడాను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు ఇన్ 1976 డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఆ తర్వాత దాన్ని అఫ్కోర్స్ బేసిక్ స్ట్రక్చర్లో కూడా యాడ్ చేయడం జరిగింది. 1976లో లౌకికవాదం అనే పదాన్ని భారత రాజ్యాంగంలో, అంటే భారత రాజ్యాంగం ఇన్ ద సెన్స్ ప్రియంబుల్లో, ప్రవేశికలో యాడ్ చేయడం జరిగింది త్రూ ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. 1976 అంటే డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ టైమ్స్. సో కాబట్టి మూడోది తప్పు అవుతుంది. సో ఓన్లీ ఏమనొచ్చు ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటే కేవలం 3 మాత్రమే ఇన్కరెక్ట్. సో బి ఈజ్ ది ఆన్సర్ హియర్. నెక్స్ట్ 10వ ప్రశ్న. మోనోగమి, పాలీగైనీ, పాలియాండ్రీ, ఎండోగమి అని ఇక్కడ రకరకాలుగా ఇచ్చాడు. మోనోగమి, పాలీగమి అని అంటే ఏంటనంటే, మోనోగమి అని అంటే ఏకపత్ని వ్రతం అంటాం. అంటే మోనోగమి అంటే ఏంటి? వన్ మ్యాన్ మ్యారీయింగ్ వన్ విమెన్, ఇది మోనోగమి. మోనోగమి అంటే ఏంటి? ఏకపత్ని వ్రతం, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవడం.
పాలియాండ్రీ అనే పదం మీరు వింటూ ఉంటారు. పాలియాండ్రీ అని అంటే యాండ్రీ అని ఉంది లాస్ట్లో చూడండి. పాలియాండ్రీ అని అంటే వేర్ వన్ ఉమెన్ మ్యారింగ్ మల్టిపుల్ మెన్. అంటే ఇది అందరిలో కుదరదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరీస్లో ఉన్నటువంటి తోడాస్లో కుదురుతుంది. అంటే ఒక్క మహిళ అనేక మంది పురుషులని వివాహం చేసుకునేటువంటి ప్రక్రియ, దాన్ని మనం పాలియాండ్రీ అని అంటాం. మరి పాలిగైనీ అంటే ఉల్టా, ఒక్క మనిషి అనేక మంది పురుషులని వివాహం చేసుకోవడము పాలిగైనీ. మోనోగామి, పాలిగైనీ, పాలియాండ్రీ. ఎండోగమి అని అంటే ఒక సోషల్ గ్రూప్ నుంచి కాకుండా వేరే, ఎండోగమి అంటే ఒకటే సోషల్ గ్రూప్లో పెళ్లి చేసుకోవడం, అంటే తమ సొంత సామాజిక వర్గంలోనే వివాహం చేసుకునేటువంటి పద్ధతి, అంటే వాళ్ళ కులంలోనే లేకపోతే వాళ్ళ తెగలోనే. ఎగ్జోగమి అని అంటే మనం ఆల్రెడీ చూసాం, బయట వాళ్ళతో. క్లియర్ సార్? మోనోగమి అని అంటే ఒక పురుషుడు ఒక మహిళని వివాహం చేసుకోవడం. పాలియాండ్రీ అని అంటే యాండ్రీ అంటున్నాం కాబట్టి ఒక మహిళ అనేక మంది పురుషులు వివాహం చేసుకోవడం. పాలిగైనీ అని అంటే ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడం. ఎండోగామి అని అంటే ఒకటే సామాజిక వర్గంలో, అంటే వాళ్ళ కులంలో లేకపోతే వాళ్ళ తెగలోనే వివాహం చేసుకోవడం. ఓకే, దీన్ని బట్టి చూస్తే ఆన్సర్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ది చేంజింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్. కుల వ్యవస్థ యొక్క మారుతున్న నిర్మాణం గురించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ద ట్రెడిషనల్ అసోసియేషన్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ ఆక్యుపేషన్ హ్యాస్ స్ట్రిక్ట్లీ రిమైన్డ్ అన్చేంజ్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ ఏమంటున్నాడు? పట్టణ ప్రాంతాల్లో కులానికి మరియు వృత్తికి మధ్య ఉన్న సాంప్రదాయ సంబంధం ఖచ్చితంగా మారలేదు అని అంటున్నాడు. ఇక్కడ ఏంటి కీవర్డ్ ఏంటి? స్ట్రిక్ట్లీ రిమైన్డ్ అన్చేంజ్డ్ అని అర్థం. ఇక్కడ కులానికి వృత్తికి మధ్య, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఊర్లో ఏదో ఒక పని చేస్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ పట్టణానికి వచ్చి అదే పని చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. బికాస్ అర్బనైజేషన్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ గ్రోత్ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఎడ్యుకేషన్ ఉండిందో, సెక్యులర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉండిందో, క్యాపిటలిజం ఏదైతే ఉండిందో, అది హెరిడిటరీ ఆక్యుపేషన్కి, క్యాస్ట్కి, వృత్తికి సంబంధం ఏమీ లేదు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ది తప్పు అవుతుంది. సెకండ్ చూడండి. ద పొలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్ హ్యాస్ వీకెండ్ ద రిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ వైల్ స్ట్రెంథనింగ్ ఇట్స్ పొలిటికల్ ఐడెంటిటీ. కులం యొక్క రాజకీయకరణ దాని కర్మకోణాన్ని బలహీనపరిచింది, మరి అయితే దాని రాజకీయ గుర్తింపుని బలోపేతం చేసింది. అవునా కాదా? ఇప్పుడు కులం ఏదైతే ఉందో, ఇప్పుడు కులం అనేది ఇప్పుడు కులం యొక్క పని మాత్రమే కాకుండా ఆ కులం రాజకీయ కోణాన్ని గుర్తింపు చేసుకుంది. ఎందుకు అని అంటే సో మెనీ క్యాస్ట్ అసోసియేషన్స్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఆ క్యాస్ట్ కుల సంఘాల్లో వాళ్ళందరూ ఆ కులం యొక్క పని చేస్తున్నారు, వృత్తి పని చేస్తున్నారంటే చేయట్లేదు, కానీ వాళ్ళు దే బికేమ్ క్యాస్ట్ అసోసియేషన్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్గా మారారు వాళ్ళ యొక్క కులాన్ని కాపాడుకోవడానికి. అంటే ఎలక్టోరల్ కోయలిషన్, ఓట్ బ్యాంక్కి వాళ్ళు మారడం జరిగింది. ఎందుకు? దేనికోసం? రాష్ట్రం యొక్క రీసోర్సెస్ కోసం, పొలిటికల్ పవర్ కోసం, ఎడ్యుకేషనల్ సీట్స్ కోసం. అవునా కాదా? సో కాబట్టి రెండవది కరెక్ట్ అవుతుంది. ఇదంతా దేంట్లో మాట్లాడారు అని అంటే రజనీ కొతారి అని ఒక ఆవిడ ఉన్నారు. రజనీ కొతారి ఈవిడ రాసినటువంటి ఒక పుస్తకము క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ 1970. దీంట్లో ఈవిడ మెన్షన్ చేశారు ఏంటంటే మోడర్న్ డెమోక్రసీ డస్ నాట్ ఎరాడికేట్ క్యాస్ట్, రాదర్ పొలిటిసైజేషన్ ట్రాన్స్ఫార్మ్స్ క్యాస్ట్. డెమోక్రసీ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యం అనేది కులాన్ని కంప్లీట్గా కులాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయదు, కులాన్ని కంప్లీట్గా ఎండ్ చేయదు, కానీ కులం యొక్క రూపాంతరం చెందుతుంది. కులం దేనికి రూపాంతరం చెందుతుంది? రాజకీయంగా రూపాంతరం చెందుతుంది అని ఆవిడ చెప్పడం జరిగింది. అదే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో కూడాను ఉంది. సో కాబట్టి రెండవది కరెక్ట్, మూడవది తప్పు. సో ఆన్సర్ 2 ఓన్లీ కరెక్ట్. 12. The concept of tribe in India is contested because there is a continuum between tribes and caste. భారతదేశంలో తెగ అనే భావన వివాదాస్పదమైంది. ఎందుకనంటే తెగలు మరియు కులాల మధ్య కొనసాగింపు ఉంది. ఓకే, తెగలు మరియు కులాల మధ్య కొనసాగింపు ఉందా? దీన్ని మనం ఏమంటామనంటే ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అని అంటాం. ఏమంటాం?
ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అని అంటాం. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏవైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయో ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ ఒకప్పుడు హిస్టారికల్లీ చారిత్రకంగా కనుక మనం చూసుకున్నట్టయితే దే వర్ మచ్ ఇంటరాక్టెడ్ విత్ ది నైబరింగ్ క్యాస్ట్ గ్రూప్స్. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేదా వాళ్ళ పక్కన ఉన్నటువంటి కులాలతో వాళ్ళకి ఎంతో కొంత ఇంటరాక్షన్ అనేది ఉంది. తద్వారా ఏమైంది అని అంటే ఈ ఇంటరాక్షన్ వల్ల కాంపోజిట్ థింగ్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ సోషల్ ఎలిమెంట్స్, రిచువల్స్, కస్టమ్స్ ఇవన్నీ కూడాను ట్రైబల్స్ వాళ్ళు తీసుకున్నారు. తద్వారా ఏమైపోయింది అని అంటే హిందూవైజేషన్ జరిగిపోయింది. వాళ్ళు ఏమైంది పక్కన ఉన్నటువంటి కులాలతో వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ వల్ల ఈ హిందూ కులంలో లేకపోతే హిందూ మతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ కూడాను ట్రైబ్స్ పాటిస్తున్నారు. దాన్ని మనం ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి అసర్షన్ కరెక్టే. రీజనింగ్ చూడండి. మెనీ ట్రైబల్ గ్రూప్స్ హ్యావ్ బీన్ ఇంటరాక్టెడ్ ఇన్ టు ది హిందూ క్యాస్టల్ సిస్టమ్ ఓవర్ సెంచరీస్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ టర్మ్డ్ హిందూయిజేషన్ ఆఫ్ ది ట్రైబల్ క్యాస్ట్ కంటిన్యూమ్. ఇది కూడా కరెక్టే. సో ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆన్సర్ విల్ బి ఏ. గాట్ ది పాయింట్ సార్. అంటే ఇక్కడ ఏంటి ఐసోలేటెడ్ ట్రైబ్ అనే కాన్సెప్ట్ ఉందా? లేదు. ఇంకా ఐసోలేటెడ్ ట్రైబ్ అనే కాన్సెప్ట్ చాలా రేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇంకా అదే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేస్తున్నటువంటి ట్రైబ్స్ ఉండవచ్చు. కానీ ఇండియాలో నివసిస్తున్నటువంటి ఏ ప్రాంతంలో కూడాను ఐసోలేటెడ్ ట్రైబ్స్ వాళ్ళకి సమాజానికి సంబంధం లేదని చెప్పడం కష్టమవుతుంది. అవునా కాదు? అదే చెప్తున్నారు మన సోషియాలజిస్టులు లేకపోతే ఆంథ్రపాలజిస్టులు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ప్యాట్రీలోకల్ రెసిడెన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్యాట్రియార్కల్, ప్యాట్రీలీనియల్, ప్యాట్రీలోకల్ అని 3 ఉంటాయి. ప్యాట్రియార్కల్ అంటే ఏంటంటే పితృస్వామ్య అంటే ఆధిపత్యము ఇంట్లో ఉన్నటువంటి మగవారి చేతిలో ఉంటుంది. అది ప్యాట్రియార్కల్. ప్యాట్రీలోకల్ అని అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో వెళ్ళి నివసిస్తుంది. అది ప్యాట్రీలోకల్. గాట్ ది పాయింట్. ప్యాట్రీలీనియల్ అని అంటే లీనియేజ్ ఏది వారసత్వం ఏదైతే ఉందో అది మెయిన్ లైన్లోనే వస్తుంది. సో దాన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ద కపుల్ లివింగ్ విత్ ఆర్ నియర్ ది గ్రూమ్స్ పేరెంట్స్. ఓకే సార్, ఫెంటాస్టిక్. సో సి ఈజ్ ది ఆన్సర్ హియర్. ఏం చెప్పాను? ప్యాట్రియోకల్, ఇక్కడ ప్యాట్రియార్కలు, ప్యాట్రీలీనియల్, ప్యాట్రీలోకల్ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్యాట్రీలోకలు దీన్ని మనం విరిలోకల్ అంటాం, మ్యాట్రీలోకలు, నియోలోకల్ అనే పదాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్యాట్రీలోకల్ అంటే ఏంటి? వధువు వరుడి ఇంటికి వెళ్ళి నివసించడము. మ్యాట్రీలోకల్ అంటే వధువు కుటుంబంతోనే నివసించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మ్యాట్రియార్కల్ సిస్టమ్ అనేది మనకు కనబడతా ఉంటుంది. అంటే పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే నివసించేటువంటి పద్ధతి. నియోలోకల్ అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు, వాళ్ళు సపరేట్గా వేరే ఇల్లు పెట్టుకొని ఉంటారు. దట్ ఈజ్ నియోలోకల్. ఓకే, అది ఎస్పెషల్గా మనకి వెస్ట్రన్ కల్చర్స్లో కనబడతా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న 14. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కమ్యూనలిజం ఇన్ ఇండియా. భారతదేశంలో కమ్యూనలిజం మతతత్వం గురించినటువంటి ఈ క్రింది వాటిని పరిశీలించండి. Communalism is primarily an ancient phenomenon that existed throughout ancient and medieval Indian history. ఇది ప్రధానంగా ప్రాచీన మరియు మధ్యయుగ చరిత్ర అంతటా ఉన్నటువంటి ఒక పురాతన విషయము. పురాతన విషయమేనా? కాదు. ఎందుకనంటే అకార్డింగ్ టు హిస్టారియన్స్ లైక్ బిపిన్ చంద్ర పుస్తకాలను మనం చదువుతున్నట్టయితే కమ్యూనలిజం అనేది ఏదైతే ఉందో అది ఇట్స్ ఎ మోడ్రన్ పొలిటికల్ ఐడియాలజీ. కమ్యూనలిజం అనేది ఏంటి? మోడ్రన్ పొలిటికల్ ఐడియాలజీ. అంటే దాని అర్థం ఏంటిది? ఇది ముందు నుంచి లేదు, కేవలం బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మతాలన్నింటినీ విచ్చగొట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద ఈ కమ్యూనలిజం అనే భావనని తీసుకొని వచ్చారు, కానీ ముందు నుంచి లేదు అని చెప్పడం. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ పార్టిషన్, బెంగాల్ విభజన, లేదా సపరేట్ ఎలక్టరేట్స్ కదా, ఇవన్నీ కూడాను డివైడ్ అండ్ రూల్లో ఒక భాగం. సో కాబట్టి ఇది తప్పు అవుతుంది. రెండో స్టేట్మెంట్ చూడండి. అకార్డింగ్ టు బిపిన్ చంద్ర కమ్యూనలిజం ఈజ్ ఎ మోడర్న్ ఫినామినా రూటెడ్ ఇన్ ది కలోనియల్ పీరియడ్. కరెక్టే.
Extreme communalism is based on the belief that different religious communities cannot coexist harmoniously. ఇది కూడా కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడు భారతదేశం లాంటి వ్యవస్థలో కొన్ని నంబర్ ఆఫ్ మతాలు, కొన్ని రకరకాల మతాలు ఉన్న మతంలో నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6th century BCEలో కొత్తగా ఇంకో 60 కొత్త మతాలు వచ్చాయి. దాంట్లో బౌద్ధం మరియు జైనం మాత్రమే సస్టైన్ అవ్వగలిగాయి. ఇన్ని రకాల మతాలు కోఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే కమ్యూనలిజం అనే భావన ఏదైతే ఉందో అది చాలా హార్మోనియస్గా ఉండాలి, సామరస్యంగా ఉండాలి. ఎక్స్ట్రీమ్ కమ్యూనలిజం ఉందనుకోండి, ఎక్స్ట్రీమ్ కమ్యూనలిజం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మాది మాత్రమే కరెక్టే, మిగిలిన వాళ్ళందరూ కూడా కాదు అనడం. అంటే ముఖ్యంగా ఈ శైవము మరియు వైష్ణవం లాంటి గొడవలు కావచ్చు, గాట్ ది పాయింట్. లేకపోతే క్యాథలిక్లు మరియు ప్రొటెస్టెంట్ల మధ్య జరిగినటువంటిది కావచ్చు, లేకపోతే షియాలు వర్సెస్ సున్నీలు జరిగినటువంటిది కావచ్చు, గాట్ ది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ జ్యూస్కి జరిగినటువంటిది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఎక్స్ట్రీమ్ కమ్యూనలిజం అనేది పని చేయదు. ఇది కరెక్టే, స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఎక్స్ట్రీమ్ కమ్యూనలిజం అనేది ఇప్పుడున్నటువంటి మోడర్నైజ్డ్ సొసైటీలో పని చేయదు అని అర్థం. ఓకే, సో ఓన్లీ 2 బీ కరెక్ట్. 15. కన్సిడర్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ప్రైమరీ కాజెస్ ఆఫ్ రీజనలిజం, అంటే ప్రాంతీయతత్వం ఇన్ ఇండియా. ప్రాంతీయత అనే భావం ఎందుకు వస్తుంది? కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూడండి. అన్ఈవెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అమాంగ్ ది స్టేట్స్, అంతే కదా, అంతేనా కాదా? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి లేదా అన్ని ప్రాంతాల ప్రజలకి గనక సరిసమానమైనటువంటి సమానత్వం ఉంటే ప్రాంతీయతత్వం అనేది రాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇన్ ఆంధ్రప్రదేశ్, విదర్భ ఇన్ మహారాష్ట్ర, లేకపోతే ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్ అని ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు సపరేట్ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ సాధించగలిగింది, ఇంకా మిగిలినవి ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకనంటే అలొకేషన్ ఆఫ్ రీసోర్సెస్ అనేది ఈక్వల్గా ఉండట్లేదు కాబట్టి. కరెక్టే. లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్, లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్ కూడా కరెక్టే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1956 భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను డివైడ్ చేయడం జరిగింది, అది కూడా కరెక్టే, రీజనలిజమే కదా అది కూడా. 3వది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. వాట్ ఈస్ ది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్? పొలిటికల్ పవర్ కావచ్చు, ఎకనామిక్ పవర్ కావచ్చు, లేకపోతే డిసిషన్ మేకింగ్ పవర్ కావచ్చు, అదంతా కూడాను సెంట్రల్ దగ్గర పెట్టుకోవడం. ఎందుకు అని అంటే ఒకవేళ స్టేట్స్కి ఇచ్చామని అనుకోండి రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్స్, కంప్లీట్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవరే, అంతే కదా. ఇప్పుడు గవర్నర్లు ఉన్నారు, గవర్నరు రాష్ట్రానికి అధిపతి అని అనుకున్నా కూడా హీ యాక్ట్ లైక్ ఎన్ ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. లేదా జిఎస్టీ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, లేకపోతే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్టుల మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండడం కావచ్చు. అంటే స్టేట్స్ యొక్క అటానమీ, స్టేట్స్ యొక్క ఇండివిజువాలిటీ, లేకపోతే స్టేట్స్ యొక్క ఫ్రీడమ్ని హరించడానికి సెంట్రలైజేషన్లో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా పనిచేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకోండి తమిళనాడు ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉంటుంది, అవునా? కేరళ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ద రీజనలిజం లేకపోతే పొలిటికల్ ఐడియాలజీస్ ఆర్ డిఫరెంట్. 4వది హిస్టారికల్ అండ్ కల్చరల్ డిస్టింక్టివ్నెస్, అది కూడా కరెక్టే. ఎందుకనంటే ఒక ప్రాంతంలో హిస్టారికల్ ట్రెడిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, భాష వేరేగా, డైలెక్ట్ వేరేగా ఉంటుంది. తెలంగాణ డైలెక్ట్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ది సీమా డైలెక్ట్, ఆంధ్ర డైలెక్ట్. ఫోక్ ఆర్ట్స్ ఉంటాయి, హిస్టారికల్ థింగ్స్ ఉంటాయి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, లేకపోతే సెంట్రలైజ్డ్ స్టేట్స్, ఇవన్నీ కూడా ఏంటనంటే వెరీ మచ్ డిస్టింక్ట్ ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్కి పోతే అక్కడ మిజోరామో లేకపోతే నాగాలాండ్ లేకపోతే అక్కడ అస్సాము, అక్కడ సబ్ నేషనల్ ఐడెంటిటీస్ లాగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఆ ప్రజల్ని మనం వేరే ప్రాంతాల్లో వాళ్ళని చైనీయులు అంటారు, బట్ దే ఆర్ నాట్ చైనీస్ పీపుల్, దే ఆర్ ఆర్ ఓన్ పీపుల్ ఓన్లీ. అంటే ఆ ఎథనిసిటీ కావచ్చు, లేకపోతే ఆ కల్చర్ కావచ్చు, ఆ హిస్టారికల్ రూట్స్ కావచ్చు, అవన్నీ కూడాను సపరేట్గా ఉండడం అనేది జరుగుతుంది, అది కూడా కరెక్టే. అంటే రీజనలిజం అనేది ప్రాంతీయతత్వం రావడానికి 4 కూడా కరెక్టే. సో ఆన్సర్ డి ఈస్ కరెక్ట్ హియర్. 5వది అంటే లైక్ 16th క్వశ్చన్, రిగార్డింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ 2005, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. It recognizes not just physical but also emotional, verbal, sexual and economic abuse.
వెరీ మచ్ కరెక్ట్. ఎందుకనంటే వైలెన్స్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్, నాట్ జస్ట్ వైలెన్స్ అనేది కేవలము ఫిజికల్ వైలెన్సే కాదు, సెక్షువల్గా కావచ్చు, వర్బల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ 2005లో వచ్చినటువంటి యాక్ట్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ చూడండి, ఇట్ ఈస్ సోల్లీ అప్లికేబుల్ టు మ్యారీడ్ ఉమెన్ లీవింగ్ విత్ దేర్ హస్బెండ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎందుకనంటే ఇట్ అప్లైస్ అంటే విమెన్ ఎక్కడ అన్నాం, విమెన్ అంటే అక్కడ మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, డాటర్స్ కావచ్చు, విడోస్ కావచ్చు, లేకపోతే విమెన్ లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం కావచ్చు, లేకపోతే వైఫ్స్ కావచ్చు. అంటే వీళ్ళందరికీ కూడా అనేది పనిచేస్తుంది. ఇక్కడ విమెన్ అంటే కేవలము మ్యారీడ్ విమెన్ మాత్రమే కాదు, హస్బెండ్తో ఉన్నటువంటి విమెన్ మాత్రమే కాదు. ఓకే. మూడవది, ఇట్ ప్రొవైడ్స్ ద రైట్ టు సెక్యూర్ హౌసింగ్. రైట్ టు సెక్యూర్ హౌసింగ్, రైట్ టు రిసైడ్ ఇన్ ది షేర్డ్ హౌస్ హోల్డ్. కరెక్ట్ కదా. ద యాక్ట్ గ్యారంటీస్ అండ్ అగ్రీవ్డ్ విమెన్ ఎవరైతే ఉన్నారో ద రైట్ టు రిసైడ్ ఇన్ ది షేర్డ్ హౌస్ హోల్డ్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ షీ ఓన్స్ ఆర్ లీగల్ టైటిల్ టు ద ప్రాపర్టీ. ఎవరైతే వీటి ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ హౌస్ హోల్డ్లో ఉండడానికి అనుమతి కూడా దొరుకుతుంది, ఉమ్మడి గృహంలో నివసించేటువంటి హక్కు కూడా దొరుకుతుంది. సో కాబట్టి ఇక్కడ 1 and 3 కరెక్ట్, 2 రాంగ్. ఓకేనా, ఫెంటాస్టిక్. నెక్స్ట్ ప్రశ్న, 17వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యూత్ అన్రెస్ట్ అండ్ ఎజిటేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో యువత అశాంతి మరియు ఆందోళనకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. హై రేట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ఏ మేజర్ స్ట్రక్చరల్ కాజ్ ఫర్ యూత్ అన్రెస్ట్. మన అందరికీ తెలిసింది, కరెక్టే. ఎందుకనంటే కంట్రీ యొక్క డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనేది డెమోగ్రాఫిక్ బర్డెన్ లేదా డెమోగ్రాఫిక్ డిజాస్టర్ కిందకి మారుతుంది. ఎందుకనంటే పాపులేషన్ పెరుగుతుంది, కరెక్టే. యంగ్ పాపులేషన్ ఉన్నారు ఇండియాలో ఎక్కువగా, అది కూడా కరెక్టే. కానీ వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఉందా, దాని ద్వారా ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుందా అనేది జరగట్లేదు, అది అవ్వట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే దిస్ లెడ్ టు ది సోషల్ అన్రెస్ట్. జన్జీ మూమెంట్ అంటున్నాము, ఇంకోటి అంటున్నాము, అవన్నీ దీనివల్లనే ఒక కారణం. సో కాబట్టి ఫస్ట్ ఇది కరెక్టే. ద టర్మ్ నీట్ ఇన్ సోషలాజికల్ యూత్ స్టడీస్ రిఫర్స్ టు యూత్, నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. ఇది కూడా కరెక్టే. ఇక్కడ నీట్ అంటే ఏంటంటే సోషియాలజికల్ పర్స్పెక్టివ్లో నీట్ అంటే ఏంటనంటే నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆర్ ట్రైనింగ్. ఇది కూడా కరెక్టే. సో బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 18. Assertion and reasoning question. Regionalism in India is always detrimental to national integration. భారతదేశంలో ప్రాంతీయీకరణ ఎల్లప్పుడూ జాతీయ సమైక్యతకు హానికరం. ఆల్వేస్ హానికరమా? కాదు. ఎందుకనంటే మీ ప్రాంతం మీద ఇష్టం ఉండడం తప్పులేదు. ఎందుకనంటే ప్రాంతాల మీద ఇష్టం ఉంటేనే కాంపిటీషన్ పెరుగుతుంది. స్టేట్స్ కాంపీట్ అవుతాయి. దేనికోసము? ఇన్వెస్ట్మెంట్స్ కోసము, డెవలప్మెంట్ కోసము. అది హెల్తీ కాంపిటీషన్ అంటాం మనం. అంటే పాజిటివ్ రీజనలిజం ఉండాలి, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. తద్వారా తమ భాషని, తమ కల్చర్ని, తమ ఐడెంటిటీస్ని కాపాడుకుంటూనే తమ ప్రాంతం యొక్క అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. గాట్ ది పాయింట్ సార్? సో తప్పు, అసర్షన్ అనేది తప్పు. రీజనింగ్ చూసుకుంటే సెసెషనిస్ట్ మూమెంట్స్ ఆర్ ఎ సివియర్ ఫార్మ్ ఆఫ్ రీజనలిజం దట్ ఛాలెంజ్ ద సావరెనిటీ ఆఫ్ ది స్టేట్. ఇది కరెక్టే. సెసెషనిజం అంటే వేర్పాటువాద ఉద్యమాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగా మూమెంట్ జరుగుతుంది, నాగాలిం అంటాం. అంటే గ్రేటర్ నాగాలాండ్ కోసం వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు గత 40-50 సంవత్సరాలుగా. ఇట్లాంటివి ఏమవుతాయంటే రాష్ట్రం యొక్క సార్వభౌమాధికారాన్ని లేకపోతే దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఖలిస్తానీ మూమెంట్, నాగా ఇన్సర్జెన్సీ, ఇట్లాంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ నేషన్ స్టేట్ అనే భావన నుండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా స్టేట్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రీజనింగ్ కరెక్ట్. ఏ ఫాల్స్, బి ఆర్ ట్రూ. సో కాబట్టి డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఇయర్. నెక్స్ట్ 19వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మైనారిటీ వెల్ఫేర్ ఇన్ ఇండియా. మైనారిటీల సంక్షేమానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. The Constitution defines the term minority strictly on the basis of religion only. ఇక్కడ రిలీజియన్ మాత్రమే అని అన్నాడు. కేవలం రిలీజియన్ మాత్రమేనా? సరే పోనీ.
మైనారిటీ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? చేయలేదు. దట్ ఈజ్ నో వేర్ డిఫైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్గా చెప్తానే ఉంది. మైనారిటీ అనే వాళ్ళు కేవలము రిలీజియస్ మైనారిటీస్ మాత్రమే కాదు, వాళ్ళు లింగ్విస్టిక్ లాంగ్వేజ్ మైనారిటీస్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఒకటి లింగ్విస్టిక్ మైనారిటీస్, భాష, ఆ భాషని కాపాడుకోలేకపోవడం, లేకపోతే దానికి స్క్రిప్ట్ లేకపోవడం, వాళ్ళ కల్చర్ని కాపాడుకోలేకపోవడం. అలాగే రిలీజియన్ బేస్డ్ మైనారిటీస్, అంటే మైనారిటీ అనే పదము డిఫైన్ చేయకపోవడం వల్ల మైనారిటీ అనేది కేవలము రిలీజియన్ మాత్రమే కాదు, మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా ఉంటారు అనే విషయం మనకి ఆర్టికల్ 29 అండ్ 30 ద్వారా తెలుస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ అన్నాడు కాబట్టి ఇది రాంగే, ఇంకేం లేదు. ఇంకా సెకండ్ చూడండి, ఆర్టికల్ 30 గ్రాంట్స్ ఆల్ మైనారిటీస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. వెరీ మచ్ కరెక్ట్. ఆర్టికల్ 31 ప్రకారము, ఇది ఆర్టికల్ 31(1)(1)(a) ఇది మనకి లైక్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది 1978 ద్వారా. ఏంటనంటే మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పడానికి 30, 31, 32 ఇట్లాంటివి. ఆర్టికల్ 30, 31 ఆర్ 32 ఇట్లాంటి సెక్షన్స్ అన్నీ కూడాను ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతూ ఉన్నాయి. సో సెకండ్ది కరెక్టే, ఇది సింపుల్ వన్ ఓన్లీ. ఓకే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజనింగ్ అగైన్. The Juvenile Justice, Care and Protection of Children Act 2015 allows children in the age group of 16 to 18 years to be tried as adults for heinous offenses. ఓకే, అంటే ఇక్కడ బాలల న్యాయ చట్టము ప్రకారము 16 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఒకవేళ వాళ్ళు అత్యున్నత దారుణమైనటువంటి నేరాలు కనుక చేసినట్టయితే వారిని అడల్ట్గానే పరిగణించి విచారించడానికి అనుమతినిస్తుంది. అది కరెక్టా అంటే కరెక్టే. అంటే మరి ఏంటి హీనియస్ క్రైమ్స్, హీనియస్ అఫెన్సెస్, దారుణమైన నేరాలు అని అంటే ఏదైనా ఒక నేరము ఆ నేరానికి మినిమం 7 years ఆర్ మోర్ పనిష్మెంట్ కనుక వస్తుంది అని అంటే అట్లాంటి నేరాలని ఇక్కడ దారుణమైనటువంటి నేరాలుగా, హీనియస్ అఫెన్సెస్గా పరిగణిస్తారు. ఎవరైనా ఒక పిల్లోడు కనుక ఇట్లాంటి అంటే 7 అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి నేరాలు కనుక చేసినట్టయితే, వాడు 16 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నట్టయితే వాడిని అడల్ట్గానే పరిగణిస్తారు. దట్ ఈస్ కరెక్ట్. రీజన్, there was a growing public demand for stricter punishment for juveniles involved in severe crimes following the 2012 ఢిల్లీ గ్యాంగ్ రేపు, నిర్భయ కేసు అంట. అంటే ఇప్పుడు జువెనైల్ అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నాడు, కానీ పిల్లోడవాడు వాడు చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళని పిల్లల కింద పరిగణించకుండా పెద్దవాళ్ళ కిందనే పరిగణించాలి అనే డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎందుకనంటే క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. కరెక్టే, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ రీజన్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ఏ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ద కాన్స్టిట్యూషన్ 104th అమెండ్మెంట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2009 ఈజ్ రిలేటెడ్ టు, దేని గురికి సంబంధించింది? ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి యాక్ట్ ఏంటి? 101, 101వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016. సెకండ్, 10% రిజర్వేషన్స్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎప్పుడు వచ్చింది ఇది? 2019లో వచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. 3, ఎక్స్టెన్షన్ ఆఫ్ SC/ST రిజర్వేషన్ ఇన్ లెజిస్లేచర్స్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ నామినేషన్. ఇది కరెక్ట్. ఎందుకనంటే 2019లో అంటే అప్ టు 2030 అంటే మనకి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ రిజర్వేషన్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి. అంటే యాక్చువల్గా 10 సంవత్సరాల కోసమే పెట్టారు. తర్వాత ఇక రాజకీయ పార్టీలు ఏం చేస్తానంటే దీన్ని ఇంకొంచెం పెంచుకుంటూనే పోతున్నారు. సో 2019 చట్టం ప్రకారము 2030 వరకు ఎస్సీలు మరియు ఎస్టీల యొక్క సీట్లని రిజర్వ్ చేయడం. ఎక్కడ రిజర్వేషన్స్ ఇవి? లోక్సభలో మరియు శాసనసభలో. ఎస్పెషల్గా లోక్సభలో
స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో, శాసనసభల్లో, రాష్ట్రాల యొక్క శాసనసభల్లో మరొక 10 సంవత్సరాలు అంటే 2030 వరకు ఎక్స్టెండ్ చేయడం. అలాగే ఏం చేశారనంటే ఈ ప్రతిసారి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉండేటువంటి వారు ఇక్కడ లోక్సభలో, రాష్ట్రాల్లో కూడా ఉండేటువంటి వాళ్ళు ఈ పర్టికులర్ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది 2019 నుంచి. అక్కడి నుంచి ఈ ఆంగ్లో ఇండియన్స్ని అపాయింట్ చేయడం క్లోజ్ చేస్తారు. సో కరెక్ట్. డి ఏంటి? ఇది ఆన్సర్ ఇక్కడ. వాట్ ఈస్ డి? ప్రొవైడింగ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ఎన్సిబిసి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కాస్ట్. ఎప్పుడు వచ్చింది ఇది? 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2018. ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రశ్న. మ్యాచ్ ది ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఇచ్చారు, ఆ తర్వాత టార్గెట్ గ్రూప్స్ ఇచ్చారు. ఆర్టికల్స్, కొన్ని ఆర్టికల్స్ ఇవ్వడము, దాని యొక్క టార్గెట్ గ్రూప్స్ ఇవ్వడం. ఇది మనం స్పెసిఫిక్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఆర్టికల్స్ మీ అందరికీ తెలిసిందే, పాలిటీలో చాలా బాగా చదువుతారు. సో వాటికి సంబంధించినటువంటి ప్రశ్న. సో కాబట్టి యూ కెన్ హ్యాపీలీ గెట్ దిస్. ఓకే, నెక్స్ట్ question. The Sachar committee was continued to report on social, economical and educational conditions of. సచార్ కమిటీ అనేది ఏదైతే ఉందో ఆ సచార్ కమిటీని ఎందుకు అపాయింట్ చేయవలసి వచ్చింది అనేది ప్రశ్న. ఓకేనా? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలు, డీనోటిఫైడ్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్, సంచార తెగలు, ద ముస్లిం కమ్యూనిటీ అండ్ ది ట్రాన్స్జెండర్. సచార్ కమిటీ ఎప్పుడు వచ్చింది మనకి? 2005లో వచ్చింది. ఎప్పుడు? 2005లో వచ్చింది. ఎందుకు దీన్ని సచార్ కమిటీ అన్నామనంటే అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ రాజిందర్ సచార్. రాజిందర్ సచార్ దీనికి అధ్యక్షుడు కాబట్టి, చైర్మన్ కాబట్టి దీనికి సచార్ కమిటీ అనే పేరు వచ్చింది. దీన్ని ఎందుకు మరి అపాయింట్ చేశారు అని అంటే ముస్లిం కమ్యూనిటీలో, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీలో సోషల్గా, ఎకనామికల్గా, ఎడ్యుకేషనల్ స్టేటస్ ఏ విధంగా ఉండింది అని చెక్ చేయడానికి. అంటే ఏంటనంటే వాళ్ళు ఇంకా దేంట్లో ఎక్స్క్లూజన్లో ఉన్నారంటే ఎక్స్క్లూడ్ చేయబడి ఉన్నారు, వాళ్ళు ఇంకా దేంట్లో డిప్రైవ్ అయి ఉన్నారు, అభివృద్ధి చెందలేరు ఏ దాంట్లో అని చెప్పి చెక్ చేసి దానిలో వాళ్ళని అభివృద్ధి పరచడం. ఈ సచార్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ సచార్ కమిటీ ఏం రికమెండేషన్స్ ఇచ్చింది అని అంటే ముస్లిమ్స్లో ఇంకా ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉందని, గవర్నమెంట్ లేదా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు అండర్ రిప్రజెంట్ చేయబడి ఉన్నారంటే వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రావాలి అని, పూర్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్, ఇంకా వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా అంతగా అభివృద్ధి చెందినటువంటి కమ్యూనిటీ కాదని, వెంటనే వాళ్ళందరినీ కూడాను అంటే వి నీడ్ టు కమ్ అప్ విత్ ఎ టార్గెటెడ్ పాలసీ, ముస్లింలని టార్గెట్ చేస్తూ కొన్ని పాలసీలను తీసుకురావాలి, తద్వారా వీ కెన్ ప్రమోట్ ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క అభివృద్ధిని సాధిస్తూ మనం ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్ని తీసుకుపోవడానికి మనము టార్గెటెడ్ పాలసీలు తీసుకురావాలి అని చెప్పి సచార్ కమిటీ చెప్పడం జరిగింది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అత్యాచారాల నిరోధక చట్టం 1989 గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇట్ ఎయిమ్స్ టు ప్రివెంట్ అఫెన్సెస్ ఆఫ్ అట్రాసిటీస్ అగేన్స్ట్ మెంబర్స్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. కరెక్టా? కరెక్టే. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ దాంట్లో పేరులోనే ఉంది. ఎస్సీ మరియు ఎస్టీల మీద అంటే ఈ కమ్యూనిటీస్కి చెందినటువంటి వ్యక్తుల మీద అట్రాసిటీస్ ఏమైనా జరిగితే వాటిని ప్రివెంట్ చేయడానికి. ఎందుకనంటే ఇవి వల్నరబుల్ కమ్యూనిటీస్ కాబట్టి. ఓకేనా? సో ఇది కరెక్టే. యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ టు ద అక్యూజ్డ్ అండర్ దిస్ యాక్ట్. ఇది తప్పు. ఎందుకనంటే ఎవరైతే ఈ ఎస్సీ అట్రాసిటీ కేస్ కింద బుక్ అయి ఉన్నారో వారికి బెయిల్ దొరకదు. వారికి ఏంటి? యాంటిసిపేటరీ బెయిల్ అనేది దొరకదు. ఎందుకనంటే
ఈ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ద కోర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ జుడిషియల్ స్క్రూటినీ జరగకుండా, అంటే మిస్యూజ్ జరుగుతూ ఉంటాయని అనుకోండి, ఇవన్నీ కూడాను జస్ట్ టు ప్రివెంట్ మిస్యూజ్ యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ నాట్ ఫ్రీలీ అవైలబుల్. ఇది కూడా కొంచెం కష్టం. ఎందుకనంటే ఇప్పుడు ఈ అట్రాసిటీ యాక్ట్ని చాలామంది మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే యాక్చువల్గా అట్రాసిటీ జరిగిందో లేదో తెలియదు, కానీ కోపం ఉంది అని అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేస్తున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తేనేమో వాళ్ళు ఏంటి తారుమారు చేస్తారు అని చెప్పి అనుకుంటాం, కానీ దీంట్లో మరి దీన్ని తప్పుగా యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ యాక్చువల్గా దిస్ ఇస్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రీలీ అవైలబుల్ అకార్డింగ్ టు సెక్షన్ 18 అంటాము. ఎనీవేస్, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ది ట్రయల్ ఆఫ్ సచ్ అఫెన్సెస్. ఇది కరెక్టే. ఎందుకంటే స్పీడీ ట్రయల్, బెయిల్ లేదు కాబట్టి ఎంత తొందరగా కేసులను పూర్తి చేస్తే అంత మంచిది, కాబట్టి సపరేట్గా కోర్టుల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కరెక్టే ఇది. ఓకే, 1 and 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్న. అండర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. జస్ట్ ఎ సెకండ్. Under the Scheduled Tribes and Other Traditional Forest Dwellers Recognition of Forest Rights Act 2006, who is the authority to initiate the process for determining the nature and extent of individual or community forest reserve? షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారము వ్యక్తిగత లేదా సామాజిక అటవీ హక్కుల స్వభావము మరియు పరిధిని నిర్ణయించేటువంటి ప్రక్రియను ప్రారంభించేటువంటి అధికారం ఎవరికి ఉంది? స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, గ్రామ సభ, మినిస్ట్రీ ఆఫ్ అఫేర్స్. ఎవరికి కాదు, గ్రామ సభకు ఉంటుంది. సి. ఎందుకనంటే గ్రామ సభ ఏదైతే ఉందో, గ్రామ సభ రిసీవ్స్, కన్సాలిడేట్స్ అండ్ వెరిఫైస్ క్లెయిమ్స్ రిలేటెడ్ టు ది ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ అండ్ కమ్యూనిటీ. నీ ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ ఏంటి, నీ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఏంటి అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించేటువంటి హక్కు గ్రామ సభకు ఉంటుంది. అది రికమెండేషన్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఈ గ్రామ సభ ప్రిపేర్ చేసినటువంటి రికమెండేషన్స్ అనేవి సబ్ డివిజనల్ లెవెల్ కమిటీకి పోతాయి, అక్కడ ఎగ్జామిన్ చేస్తారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్కి కూడా పోవడం అనేది జరుగుతుంది. బట్ ఫారెస్ట్ ఏదైతే ఉండిందో ఆ ఫారెస్ట్ రైట్స్ని డిటర్మైన్ చేసేటువంటి అధికారం గ్రామ సభకే ఉంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్, గ్రామ సభ. తర్వాత ప్రశ్న. ఎగ్జామిన్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. సుగమ్య భారత్ అభియాన్కి సంబంధించినటువంటి ప్రశ్న. సుగమ్య భారత్. వాట్ ఈస్ దిస్ యాక్సెసిబుల్ ఇండియా? చూడండి స్టేట్మెంట్లు. ఇట్ ఈస్ ఎ నేషన్ వైడ్ క్యాంపెయిన్ ఫర్ అచీవింగ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. సుగమ్య భారత్ అభియాన్ ఏదైతే ఉందో పర్సన్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది అని అంటున్నాడు. రెండోది, ఇట్ ఓన్లీ ఫోకస్ ఆన్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్క్లూడింగ్ డిజిటల్ ఎకోసిస్టమ్. ఇది కేవలము డిజిటల్ పర్యావరణ వ్యవస్థను మినహాయించి కేవలము ఎన్విరాన్మెంట్ నిర్మిత వాతావరణము మరియు ప్రజా రవాణాపై మాత్రమే ఫోకస్ చేస్తుందంట. ఇక్కడ ఓన్లీ అనే పదం వాడాం కాబట్టి అది తప్పు అవుతుంది. ఓకేనా? రెండు తప్పు. ఒకసారి చూద్దాం. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది మనందరికీ తెలుసు. 2015లో సెంట్రల్ గవర్నమెంట్ డిసెంబర్లో మోడీ స్టార్ట్ చేశారు. ఎందుకనంటే దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్ కింద వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటాం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ లేకపోతే సుగమ్య భారత్ అభియాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. దీని ప్రకారం ఏంటి అని అంటే ఫిజికల్ ల్యాండ్స్కేప్ కావచ్చు లేకపోతే డిజిటల్ స్పేస్ కావచ్చు, వాటన్నింటిలో కూడాను ఎవరైతే ఈ పర్సనల్ విత్ డిజబిలిటీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళడము అనేది అర్థం. గాట్ ది పాయింట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండోది తప్పు అవుతుంది. ఇక్కడ డిజిటల్ పర్యావరణ వ్యవస్థని మినహాయించట్లేదు.
డిజిటల్ వ్యవస్థని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంక్లూడింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని వచ్చేసి వికలాంగులని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ అందరితో సరిసమానంగా వాళ్ళు కూడాను రెస్పెక్టబుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ఈ పర్టికులర్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది హెల్ప్ అవుతుంది. రైట్ సార్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ విమెన్. ద లక్పాతి దీది scheme aims to encourage women in self-help groups to earn a sustainable income for at least 1 lakh per annum. ఈ లక్పత్ దీది ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడాను వాళ్ళందరికీ సంవత్సరానికి 1,00,000 రూపాయల యాన్యువల్ ఇన్కమ్ సంపాదించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఏ రకంగా? వాళ్ళతో బిజినెస్లు స్టార్ట్ చేయిస్తారు, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తారు, లైవ్లీహుడ్ ప్రమోషన్ చేయించడం కూడా జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ది కరెక్టే. రెండో స్టేట్మెంట్ ఏముంది? ద ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రొవైడ్స్ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ టు ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో లేకపోతే బాలింతలు ఉన్నారో వాళ్ళకి షరతులతో కూడినటువంటి నగదు బదిలీ దొరుకుతుంది. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్స్ ఉన్నారు లేకపోతే లాక్టేటింగ్ బాలింతలు ఉన్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళకి వాళ్ళ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి శాలరీ పోతుంది. సో ఆ శాలరీని కాంపెన్సేట్ చేయడానికి, లేదా వాళ్ళు ఏదో డైలీ పని చేసుకుంటున్నారు, వాళ్ళ వేజెస్ పోతాయి. సో వేజెస్ని కాంపెన్సేట్ చేయడానికి, వాళ్ళ యొక్క మెటర్నల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ యొక్క హెల్త్ని మంచిగా కాపాడుకోవడానికి వాళ్ళకి కొంచెం క్యాష్ ట్రాన్స్ఫర్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ రెండు కూడా కరెక్టే. సో ఆన్సర్ విల్ బి సి, బోత్ 1 and 2. నెక్స్ట్, ఇక్కడ కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు, తర్వాత టార్గెట్ గ్రూప్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. పిఎం కేర్స్ ఎప్పుడు వచ్చిందండి? మనకి కోవిడ్ టైంలో వచ్చింది. స్మైల్ స్కీమ్ మైనారిటీస్, ట్రాన్స్జెండర్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పోని. మూడోది చూద్దాం, పిఎం జన్ వికాస్ కార్యక్రమం పోని వదిలేండి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు వచ్చినాయి? ఇవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ట్రైబ్స్ కోసం వచ్చాయి. మనకి మైనారిటీ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్, జన్ వికాస్ కార్యక్రమం ఈజ్ ఫర్ మైనారిటీస్, స్మైల్ స్కీమ్ ఫర్ ట్రాన్స్జెండర్స్. అంతేనా? మీ అందరికీ తెలిసిందే, ఇది వెరీ సింపుల్ థింగ్స్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్, assertion and reasoning. Despite the ban, female infanticide and foeticide have led to skewed child sex ratio in many prosperous Indian states. నిషేధం ఉన్నప్పటికీ కూడాను ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే శిశువుల్ని హత్య చేయడం, ఫోర్టిసైడ్ అంటే భ్రూణ హత్యల్ని, అంటే కడుపు లోపలే చంపేటువంటి థింగ్. ఇది అనేక సంపన్న భారతీయ రాష్ట్రాల్లో వక్రీకృత బాలల లింగ నిష్పత్తికి దారితీశాయి. కరెక్టే కదండి. ఇప్పుడు ఆడపిల్లలు వద్దనుకుని ఆడపిల్లలు ఎలిమినేట్ చేసే క్రమంలో ఏమవుతుంది అని అంటే అందరూ ప్రిఫరెన్స్ గివెన్ టు ది సన్స్, నో వన్ ఈజ్ గివింగ్ ద ప్రిఫరెన్స్ టు ది గర్ల్ చైల్డ్, ఆడపిల్లలకి. సో తద్వారా ఏమైంది? ఫ్యామిలీ సైజ్ తగ్గుతుంది, ఆడపిల్లల యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంది. గాట్ ది పాయింట్. అందుకే ఏం చేశారు? ఈ ప్రీనాటల్ సెక్స్ డిటర్మినేషన్ అంటే ముందుగానే, అంటే డెలివరీ కంటే ముందుగానే ఆడపిల్ల మగపిల్ల అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు, ఆ చెలోగానే చంపేసేవాళ్ళు. అందుకని చెప్పనీయకుండా ఆపేయడం స్టార్ట్ చేశారు. సో అసర్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. రీజన్ ఏమి ఇచ్చాడు? ద ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్ విత్ 100% కన్విక్షన్ రేట్. 100% కన్విక్షన్ రేట్ ఉందా? మనం ఏది చెప్పలేం. ఏదైనా 100%, ఇప్పుడు ఎంత సెక్స్ డిటర్మినేషన్ చేయొద్దు అని అనుకున్నా కూడా అది జరుగుతూనే ఉంటాయి. ఎందుకనంటే ఒకవేళ ఆడపిల్ల అని చెప్పినా లేకపోతే మగపిల్లవాడని చెప్పినా కూడా ఏమవుతాయి? లీగల్ డిలేస్ అవుతాయి. వైలేట్ చేసినా కూడా ఎవరేం చేస్తారులే అని డబ్బులకు ఆశపడము. గాట్ ది పాయింట్. 100% కన్విక్షన్ అనేది ఎప్పుడూ ఉండదు. సో రీజనింగ్ విల్ బి రాంగ్. ఏ కరెక్ట్ ఆర్ ఫాల్స్. రైట్. నెక్స్ట్ ప్రశ్న, కన్సిడర్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు ది కమ్యూనల్ వైలెన్స్. మత హింసకు ఏ కారణాలు ఉన్నాయి? ఇక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కరెక్టే కదా.
అంటే ఒక కమ్యూనిటీ, ఒక రిలీజన్కి చెందినటువంటి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడాను గంపగుత్తగా ఒకటే పార్టీకి ఓటేసేలాగా వాళ్ళని మైమర్పింపజేయడము. అంటే మీకు ఇది ఇస్తాము, మీకు అది ఇస్తామని చెప్పడం. స్ప్రెడ్ ఆఫ్ ఫేక్ న్యూస్ అండ్ హేట్ స్పీచ్ వెరీ మచ్ కామన్. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది, 2 రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతోంది. తిట్ల పురాణాలే. ఎకనామిక్ కాంపిటీషన్ బిట్వీన్ కమ్యూనిటీస్, ఇది కూడా కరెక్టే. ఎందుకు? రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, అన్ని రకాలుగా ఉద్యోగాల కోసము. సింక్రెటిక్ కల్చరల్ ట్రెడిషన్స్, ఇది కూడా కరెక్టే కదా. సింక్రెటిక్ కల్చరల్ ట్రెడిషన్ అంటే దేనికి కరెక్ట్ ఇది అని అంటే, అందరూ సమన్వయంతో హార్మోనియస్గా నివసించడం వల్ల వయలెన్స్ అనేది తగ్గుతుంది. అవునా కాదా? అంటే అందరూ ఇంటర్ కమ్యూనిటీ హార్మనీ అంటాం. అంటే పరస్పర అంగీకారంతో పరస్పరంగా రెస్పెక్ట్ చేసుకుంటూ జీవిస్తూ ఉంటే ఎందుకు వైలెన్స్ జరుగుతుంది? జరగదు. సో ఇది వైలెన్స్ తగ్గడానికి కారణమవుతుంది కానీ వైలెన్స్ సృష్టించడానికి కారణం కాదు. సో కాబట్టి 1, 2, 3 అనేవి మనకి ఇక్కడ కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. గాట్ ఇట్? సో అదే మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాము. సో దీస్ ఆర్ ది 5 క్వశ్చన్స్ ఇన్ అవర్ సబ్జెక్ట్ ఏంటి మనం ఇండియన్ సొసైటీ. మనకి సామాజికంగా ఎంతో కొంత ఐడియా ఉన్నా కూడా ఈ 30 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు మనం, ఎటువంటి చదవడం లేకపోయినా కూడా. కాకపోతే ఆలోచన విధానం అనేది మార్చుకోండి. ఇండియన్ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ 7లో ఉన్నటువంటి మనము, అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్ 7లో ఉన్నటువంటి ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ని మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.